అలాగే నిలబడగానే మన బైబిల్ తెరిచి యోబు గ్రంథము 42వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతా ఉన్నాను. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాడు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేనదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుంది. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయుడెవడు? అలాగూ వివేచన లేనివాడనైన నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులు గూర్చి మాట్లాడితే నేను మాట్లాడగోరుచున్నాను. దయచేసి నా మాట ఆలకింపు. ఒక సంగతి నేను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రము. ప్రభువా, దిగో తండ్రి, సమయంలో ఇంతవరకు దేవా నిన్ను ఆరాధించాము, గణపరిచాము తండ్రి. ఇప్పుడు నీ వాక్య భాగంలో వెళ్తూ ఉండగా నీవే మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాము. నీ వాక్యము నీవే అనువాదకుడు అయినావు ప్రభువా. మనుషులు ఎవరు ప్రభువా? ఓ దేవ, దీని అనువాదం చేయడానికి అర్హత లేదు, కానీ కేవలం నీ ఆత్మకే ప్రభువా, నీ పరిశుద్ధాత్మకు మాత్రమే అర్హత కలిగి ఉన్నది ప్రభువా. ఎందుకంటే నీ పరిశుద్ధాత్మ నీ బైబిల్ గ్రంథం రాయించింది ప్రభువా. ఓ దేవా ప్రభు, మనిషిని యొక్క ఆత్మకి మనిషిని యొక్క మర్మములు తెలుస్తాయి ప్రభువా, కానీ నీ ఆత్మకు నీ యొక్క మర్మములు తెలుస్తాయి ప్రభువా. నీ యొక్క ఆత్మ ఈ బైబిల్ గ్రంథం రాయించింది కాబట్టి నేరుగా నీవే వచ్చి నీ పిల్లలతో ముచ్చటించమని ప్రార్థిస్తున్నాను. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదరని నువ్వు చెప్పావు ప్రభువా. నిజమా నీవు వచ్చి నీ పిల్లలతో ముచ్చటించమని మీరే ప్రభువా ధారాళంగా నేరుగా మా హృదయం యొక్క నాభిలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను దర్శించండి. ఓ దేవ, ఎదురాడుతున్న ప్రతి దురాత్మ శక్తులన్నిటిని, దెయ్యపు శక్తులన్నిటిని యేసుక్రీస్తు నామములో బంధించండి ప్రభువా. ఓ దేవ, ప్రతి వాక్యము క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి, గ్రహించుకోవడానికి ప్రభువా, ఓ మా హృదయము ప్రభువా నేత్రములు తెరవండి ప్రభువా. మీకు అప్పగిస్తా ఉన్నాము. ఓ సహాయం చేయండి. చిన్న బిడ్డ మొదలుకొని ప్రభువా వృద్ధుల వరకు వశము తీసుకోండి. ఓ ప్రతి ఒక్కరిని ఆత్మవశము తీసుకోండి. ఓ దేవ ప్రభు, అల్లరి చేస్తున్న ప్రతి దురాత్మలన్నింటినీ గద్దించండి తండ్రి. వాటన్నిటిని బంధించండి ప్రభువా. అన్ని పాతాళంలో బంధించబడను గాక, నాశన దినం వరకు బంధించబడను గాక తండ్రి. ఓ దేవా, నీవే ప్రభు మాకు మన జీవితాల పట్ల కార్యం చేయమని ప్రతి బిడ్డను దర్శించమని అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పూర్వజన సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామం మీ అందరికీ నా శుభము తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహిమ గాక. ఈ సమయం మనం వాక్యంలో వెళ్ళిపోదాం. యోబు గ్రంథంలో చదివాం మనం. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరనదియు నేను ఇప్పుడు తెలుసుకుంటాను. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయవాడు ఎవడు? అలాగున వివేచన లేనివాడునైనా నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితే నేను మాట్లాడగోరుచున్నాను. దయచేసి నా మాటలు ఆలకింపు. ఒక సంగతి నేను అడిగేదను, దానిని నాకు తెలియక చెప్పు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యోబు పలుకుతున్న బహు భారమైన సంతోషముతో ఆనంద బాష్పాలతో పలుకుతున్న మాటలాగా ఉన్నది. చాలా బాధలతోనూ ఆవేదనతోనూ కృంగిపోయి కృషించిపోయి చాలా లోతైన వేదనతో మాట్లాడుతున్న మాటల్లా కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బట్టేమో ఆనంద బాష్పాలు కారుతూ ఉన్నాయి, అతని శరీరాన్ని బట్టేమో చాలా వేదనతో ఆ మాటలు మాట్లాడుతున్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకంటే అతను చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. యోబు చాలా నీతిమంతుడు, యోబు చాలా యథార్థవంతుడు, యోబు చాలా
దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. యోబును కోసం దేవుడు ఒక బలమైన సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఆయన మీద గురి పెట్టి, అతని మీద నాకు నమ్మకం ఉంది, సాతాను నువ్వు అతను ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి సాతానుని నేరుగా యోబు దగ్గరికి పంపించాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యోబు యొక్క జీవితం కోసం మనం చూస్తే అతని జీవితంలో పడిన వేదన, కష్టం, సమస్యలు బైబిల్లో ఏ వ్యక్తి కూడా పడినట్టుగా మనకు కనపడదు. ఒకవేళ పడ్డా కానీ యోబు వంటి యొక్క సహనము వేరే ఏ వ్యక్తి కూడా చూపించినట్లుగా బైబిల్ కనపడతా ఉంది. ప్రతి సమస్యలోనూ, అంత వేదనలోను, ఆ కష్టంలోనూ ఒంటరిగా మారిపోయిన సమయంలో కూడా యోబు చాలా సహనం కలిగి ఉన్నాడు. అసలు బైబిల్లో యోబు కొన్నంత సహనం ఎవరికి లేదు. అంత సహనం యోబుకు ఉందండి. హల్లెలూయా. నిజంగా దేవుడు బట్టి ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండేవాడు, దహన బలులు అర్పించేవాడు. తన కోసమే కాకుండా తన బిడ్డలు ఎక్కడే పాపం చేశారని చెప్పి బిడ్డల కోసం కూడా దహన బలి చేసుకునేవాడు. అతన్ని ప్రతిరోజు కూడా ధూపం వేసి బలులు అర్పిస్తూ ప్రతి పాపం నిమిత్తం కూడా దేవుడి దగ్గర వేడుకునేవాడు. చాలా అద్భుతమైన జీవితాన్ని జీవించాడు యోబు. అయితే అనుకోని పరిస్థితుల్లో సాతాను చేత ఆజ్ఞాపించబడి దేవుడు ఆజ్ఞాపించి సాతాన్ని పంపించాడు యోబు మీదకి. ఇప్పుడు యోబు సమస్తాన్ని కోల్పోయాడు. పిల్లలు చనిపోయారు, కూతురు చనిపోయారు, ఎడ్లు చనిపోయినాయి, సమస్తములు చనిపోయినాయి. ఒంటరి వాడు అయిపోయాడు. పక్కనున్న భార్య కూడా ఏమంటుందంటే, నీకు దేవుడు ఇంత మేలు చేశాడు, ఇంకా యథార్థత కలిగి ఉంటావా, ఇంకా అంత యథార్థత కలిగి ఉంటావా, నీ యథార్థతను విడిచిపెట్టి దేవుడిని దూషించి నువ్వు కూడా చచ్చిపో అన్నది. హల్లెలూయా. అయితే భార్యను కూడా అతను నిందించట్లేదు. మూర్ఖురాల్లా మాట్లాడుకు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామమునికి మహిమ కలగాలి, మనం ఎందుకు బాధపడ్డాం, వచ్చినప్పుడు దిగంబరిగానే వచ్చాం, వెళ్ళేటప్పుడు దిగంబరిగానే పోతాం, ఏం తీసుకెళ్ళేది ఏముంటది ఇక్కడ, ఆయన ఇచ్చాడు తీసుకున్నాడు, ఇచ్చినప్పుడు సంతోషించావు, మరి తీసుకున్నప్పుడు ఆనందించవా, దాన్ని అలా తీసుకోవా అని చెప్పేసి భార్యకు చక్కగా అర్థమయ్యేటట్లుగా వాక్యాన్ని చెప్పి మరలా బూడిదలో కూర్చుని సెల్ఫ్ పింక్లెట్ గోక్కుంటున్నాడు. సెల్ఫ్ పింకులు పెట్టి అతను కూడా గోర్లు కూడా ఊడిపోతున్నాయి. అంత కుష్ఠరోగం వచ్చి భయంకరంగా చాలా వేదన పడుతున్నాడు యోబు. అలాంటి స్థితిలో ఉన్న యోబు ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నువ్వేదో రహస్యమైన పాపం చేసావు, ఏదో రహస్యంగా తప్పు చేసావు అని ఆ ఫ్రెండ్స్ వచ్చి, ఆ ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటే వారికి చాలా సమాధానం చెప్పాడు యోబు. చాలా ఎక్కువ సమాధానాలు చెప్పాడని. కానీ తనకు తానుగా ప్రవర్తన్నాడండి యోబు. అంటే తనకు తానుగా నీతిమంతుడు అయిపోతున్నాడంట. తనకు తానుగా నీతిమంతుడవి తాను ఏదో తెలివైన వాడిగా దేవుని యందు ఏదో పెద్ద భక్తిపరుడుగా ఉన్నట్టుగా అతను మాట్లాడుతూ ఉన్నాడంట. ఇన్ని మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్స్ వచ్చి నెపం మోపుతుంటే ఒప్పుకోవట్లేదు, నేను ఏ పాపం చేయలేదంటా ఉన్నాడు. ఇన్ని కార్యాలు చేసిన ఆఖరికి దేవుడే వచ్చి ఇన్ని మాట్లాడుతున్నావు కదా యోబు, సరే నేను ఒక ప్రశ్న వేస్తాను, నీకు జవాబు చెప్పన్నాడట. ఏంట ప్రశ్న అంటే, అసలు నువ్వు భూమికి పునాదులు వేయకముందు నువ్వు ఎక్కడున్నావు అన్నాడట. హల్లెలూయా. భూమికి పునాదులు వేయబడుతుంది, అసలు నువ్వు ఎక్కడున్నావు అని ఎప్పుడైతే ప్రశ్న అడిగాడు తెల్లమొఖం వేసాడట యోబు గారు. తెల్లమొఖం వేసి, ఇదేంటి భూమికి పునాదులు వేయకముందు నేను ఎక్కడ పుట్టాను, నేను లేను కదా, ఇది ఎలా అడుగుతున్నాడు దేవుడు అని చెప్పేసి. అంటే నేను ఇంకా ఇప్పుడు దాకా ఏదో తెలివైన అనుకున్నాను, కానీ నాకు తెలియని ప్రశ్న ఇంకేదో ఉందన్నమాట. నేను ఇప్పుడు వరకు నేను తెలివైన అనుకున్నాను, కానీ ఇప్పుడు వరకు నేను మేధావుని అనుకున్నాను, కానీ నేను ఏదో చెప్పాను అన్ని విషయాలు, ఆ ఎలిఫెస్కి అట్లకి మొత్తం అందరికి విషయాలన్నీ చెప్పాను, కానీ ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఉందన్నమాట. నేను దేవునిలో ఏమి కాదు, నేను ఇంకా తక్కువ అని అర్థమయ్యి దేవుడు ఆ 38వ అధ్యాయంలో ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నాడు. కృత్రిమ నక్షత్రాలకు ఆ యొక్క తాళ్ళు వేయగలవా, ఆ యొక్క చూడండి దేవుడు ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నాడు యోబుకి. 38వ అధ్యాయంలో యోబుకి ఇవన్నీ ప్రశ్నలు అన్నమాట. 38వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో ఉండి ఇలాగూ యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చాను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చేర్పుచున్న వీడెవడు, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము,
నేను నీకు ఒక ప్రశ్న వేయదును, నీవు దానికి నాకు జవాబు చెప్పని దేవుడు అడుగుతున్నాడు యోబుని. ఎలాంటి ప్రశ్న వేస్తున్నాడంటే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పు, వివేచన ఉంటే చెప్పు నాకు. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడు ఎవడో చెప్పు. భూమికి కూడా దేవుడు పరిమాణం వేసి ఏర్పాటు చేశాడు. ఎంత పరిమాణం ఉండాలని, ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉండాలని, వెత్తు, ఎడల్పు, పొడవు అన్ని కూడా భూమికి దేవుడు ఆ పరిమాణం ఏర్పాటు చేశాడు. దానికి పరిమాణం ఏర్పాటు చేసినాడు ఎవడో చెప్పు. దాని మీద పరిమాణపు కొలత వేసిన వాడు ఎవడో చెప్పు. దాని స్తంభములు, పాదులు దేనితో కట్టబడినవో చెప్పు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానిని మూలరాతిని వేసిన వాడు ఎవడు? సముద్రము దాని గర్భం నుండి పొర్లిపోగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? భూగర్భములో భయంకరంగా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఒక భయంకరమైన అగ్ని పర్వత లావా విడుదలవుతుంది అన్నమాట. సముద్రంలో భూమి కింద ఒక భయంకరమైన లావ ఉత్పత్తి అవుతుంది. ఆ లావ విడుదల అవుతుంటేనే సముద్రపు కెరటాలు ఎందుకు వస్తాయంటే, సముద్రపు కెరటాలు రావడానికి మొట్టమొదటి కారణం సముద్రం అట్టడుగు భాగాన ఆ యొక్క అగ్ని పర్వతాల్లో నుంచి లావ విడుదలవుతుంది. ఆ ప్రవాహానికి సముద్రము ఆ యొక్క ప్రవాహానికి ఆ యొక్క కెరటాల రూపంలో సముద్రం ఎత్తు ఇలా పైకి కిందకి పైకి పనికి ఊగుతూ ఉంటది అనమాట. ఆ యొక్క గాలికి అలడి చేతే సముద్రం యొక్క కెరటాలు వస్తాయి. అంటే దేవుడు ఏం చేశాడంటే, సముద్రపు అట్టడుగు భాగాన అగ్ని పర్వతాలు పెట్టి అగ్ని పర్వతాల లావ ఉడుగుతో పైకి లెగుస్తూ ఉంటది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు దానికి తలుపులు కూడా పెట్టాడంట దేవుడు. ఆ యొక్క అగ్ని పర్వతాలకి తలుపులు కూడా పెట్టాడంట. ఇప్పుడు ఆ తలుపులు పెట్టినోడు ఎవడో చెప్పు అంటున్నాడు, మూసినోడు ఎవడో చెప్పు అంటున్నాడు. నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తికొట్టగాను చేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించినప్పుడు, దానికి అడ్డుగడియలను తలుపులను పెట్టినప్పుడు నీవు ఎంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని, ఇక్కడనే నీ తరంగంలో పొంగు అనపబడునని నేను చెప్పినప్పుడు నువ్వు ఉంటువా? సముద్రానికి ఆ యొక్క అలల చేత కొంత దూరం వచ్చేటట్టుగానే దేవుడు అనుమతించాడు. అది ఒకవేళ సముద్రం ఉప్పెనలా బయటకు వచ్చేసింది అనుకోండి, అక్కడ ప్రళయాలు, సునామీలు వస్తాయి. హల్లెలూయా. ఆ సునామీలు, ప్రళయాలు రాకుండా దేవుడు ఏం చేశాడంటే సముద్రానికి ఆజ్ఞాపించాడంట, నీవు ఇంతవరకే ఇక్కడ వరకు రావాలి, ఇక్కడ మించి బయటకు రావడం వీల్లేదని సముద్రానికి ఆజ్ఞాపించాడంట. అప్పుడు నువ్వు ఉన్నావా అని యోగుని అడుగుతున్నాడు. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును, అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయినట్లును నువ్వు ఎప్పుడైనా ఉదయమును కలుగు చేసిదివా? అరుణోదయమును దాని స్థలమును తెలిపిన ముద్రల వలన మట్టికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్యను కనబడును. దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును, వారెత్తిన బాహువు విరగొట్టబడును. సముద్రపు ఓటలోనికి నీవు చొచ్చితివా? కిందకి మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? ఎవరైనా సంచరించగలగరండి? మొన్న వెళ్ళారు, ఒక మిషన్ తీసుకుని సముద్రపు అట్టడుగు భాగాన టైటన్ షిప్ కనుక్కుందామని కిందకి వెళ్ళారు. అది అట్టడుగు భాగానికి అది ఇంచుమించు కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళేటికి అది పగిలిపోయి ముక్కలైపోయింది. ఇప్పుడు వరకు ఏ మనిషి కూడా సముద్రమే అట్టడుగు భాగానికి వెళ్ళలేకపోయాడండి. హల్లెలూయా. అది నీటి మట్టం ఒక 3000 కిలోమీటర్ల వరకే పరిమితమైంది. ఆ 3000 కిలోమీటర్లు దాటి ఇప్పుడు వరకు ఏ మనిషి వెళ్ళలేదు. ఇంకా కొన్ని 13,000 కిలోమీటర్ల దూరం సముద్రాలు కిందకు ఉన్నాయి. కానీ మనిషి వెళ్ళింది 3,000 కిలోమీటర్ల వరకే వెళ్ళాడు. అక్కడ నుంచి కిందకి వెళ్ళలేదు. వెళ్ళాడంటే అక్కడ పేలిపోతున్నాయి. అక్కడ ప్రవాహం, నీటి యొక్క ప్రవాహానికి తట్టుకోలేక వాళ్ళు తీసుకెళ్తున్న ఆ యొక్క మిషన్లు పేలిపోతున్నాయి. ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాయి అనమాట. అంత భయంకరమైన ఒత్తిడి కిందకు ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చెప్పినాడంటే దేవుడు, ఎవరైనా సరే ఆ మహాసముద్రపు యొక్క అడుగునకు నువ్వు సంచరించావా? మరణ ద్వారములు నీకు తెరవబడినా, మరణాంధకర ద్వారం నువ్వు చూసితివా? భూమి వైశాల్యత ఎంతో నువ్వు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన చెప్పు.
వెలుగు నివసించి చోటునకు పోవు మార్గమేది? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనుపోదువా? దాని గృహమునకు పోవు త్రోవలను విరుగుదువా? ఇదంతయో నీకు తెలిసి ఉన్నది కదా. నీ బాహు వృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టింటివి. నీవు హిమము యొక్క నిధుల్లోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకు, యుద్ధము కొరకును, యుద్ధ దినముల కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? అప్పుడప్పుడు వడగండ్ల వాన వస్తుంది, దాన్ని అప్పుడప్పుడు కోరడానికి దేవుడు దాచిపెట్టాడట. ఇంత జ్ఞానం ఎవరికి ఉంటుందండి? ఇవన్నీ యోగు కొచ్చిని వేస్తూ ఉంటే తెల్లమొక మిగిలి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, వెలుగు విభాగింపబడి చోటుకి మార్గం ఏది? తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చును? భూమి మీద సకలములు వ్యాపించును. నిర్మానుష్య ప్రదేశం మీదను, జనులు లేని ఎడారులోను వర్షము కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేతగడ్డి మొలిపించుటకును, వరద నీటిని కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించేవాడు ఎవడు? వర్షమునకు తండ్రి ఉన్నాడా? నువ్వంటాం కదా వానదేవుడు అని. హల్లెలూయా. మంచు బిందువులను పుట్టించిన వాడెవడు? మంచు గడ్డ ఎవని గర్భముల నుండి వచ్చును? ఆకాశం నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతి వలె గడ్డకట్టును, అగాధ జలముల ముఖము గడ్డిపరచబడును. కృత్రిమ నక్షత్రములను నువ్వు బంధించగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలంలో నక్షత్ర రాశులను వచ్చినట్లు నువ్వు చేయగలవా? ఏ కాలంలో ఏ రాశి రావాలో, ఏ కాలంలో ఏ రాశి ద్వారా ఇక్కడ భూమి యొక్క ప్రభావం పడతా ఉందో దేవుడు వాటి వాటి కాలాల్లో నక్షత్రాలను తీసుకొచ్చి, ఆ నక్షత్ర రాశులను తీసుకొచ్చి, ఆ నక్షత్ర రాశుల యొక్క ప్రభావం భూమిపైన పడినప్పుడు ఆ ప్రభావం బట్టి భూమి యొక్క కదలికలు ఉంటాయి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం యొక్క ప్రభావాన్ని బట్టి ఒక వ్యక్తి నడుస్తాడు. జన్మ నక్షత్రం ఉంటుంది, జన్మ యొక్క రాశి ఉంటుంది, ఆ జన్మ యొక్క గోత్రం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నిటిని బట్టి, ఇవన్నీ గోత్రాలు కానీ నక్షత్రం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నక్షత్రం యొక్క కదలికలు బట్టి జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఆయా కాలాల్లో ఏ నక్షత్రం ఏ గడియలో ఏ విధంగా ఆ యొక్క కాలాలు మారాలో ప్రతి దాన్ని కూడా వర్షాకాలంలో వర్షం కాలినట్టు, శీతాకాలంలో తగినట్లుగా, ఎండాకాలంలో ఎండాకాలం తగినట్లుగా ఆయా కాలాలని ఆయా ఋతువులు గుండా దేవుడు ఆ విధంగా తీసుకెళ్తా ఉన్నాడంటే అవన్నిటినీ చేసిన వాడు ఎవడు? యోగుని అడుగుతున్నాడు అక్కడ ప్రశ్న. ఆ నక్షత్రం, కృత్రిమ నక్షత్రాన్ని నువ్వు బంధించగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? సప్తర్షి నక్షత్రాలు 7 నక్షత్రాలు, వాటి ఉపనక్షత్రాలు నీవు నడిపించగలవా? 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 నక్షత్రాలకు ఉపనక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలన్నిటినీ నువ్వు నడిపించగలిగిన సామర్థ్యం నీకు ఉందా? ఏమన్నా అర్థమవుతుందండి యోగికి? హల్లెలూయా. ఆయన వేసే క్వశ్చన్ చూడండి. వాటి వాటి కాలాల్లో నక్షత్ర రాశులు వచ్చినట్లు చేయగలవా? ఆకాశ మండలపు కట్టడలను వెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును స్థాపించగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములను నువ్వు ఆజ్ఞ ఇవ్వగలవా? మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నానని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటకు రప్పించగలవా? మెరుపులు వర్షం కొడుతున్నప్పుడు మెరుపులు వచ్చాయంటే చిత్తము నేను ఉన్నాను ప్రభు అని మెరుపులు చెప్తాయట. అవి నేను ఉన్నాను ప్రభు అని మాట్లాడుతూ ఉంటాయంట అవి. ఇప్పుడు ఆ మెరుపులను నీవు మాట్లాడి, ఆ మెరుపులతో మాట్లాడి ఆ విధంగా నువ్వు చెప్పించగలవా? అంతేంద్రియములలో జ్ఞానం ఉంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? జ్ఞానము చేత మేఘములను వివరించగలిగిన వాడెవడు? ధూళి బురదై పారునట్లు మట్టి పెడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లు ఆకాశపు కలశలోని వర్షమును కుమ్మరించిన వాడెవడు? ఆడు సింహము నిమిత్తము నీవు ఎరను వేటాడేదవా? సింహపు పిల్లలు తమ తమ గుహల్లో పండుకున్నప్పుడు, తమ తమ గుహల్లో పొంచి ఉండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చేదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచిన వాడెవడు? హల్లెలూయా. ఇలాగ ఇవన్నీ చదువుకుంటా పోతే ఇవన్నీ యోగు కేసిన క్వశ్చన్లు. ఇవన్నీ కూడా ఇంత పెద్ద క్వశ్చన్ బ్యాంకు యోగు ముందు పెట్టినప్పుడు ఇంతవరకు తెలివైన వాడిగా ఫీల్ అయినప్పుడు
ఇంతవరకు చాలా భక్తిపరుడుగా ఫీల్ అయిన వాడు, ఇంతవరకు చాలా జ్ఞానం కలిగినట్టుగా ఫీల్ అయిన వాడు, నాకు ఏమీ తెలియదు నేను సొంతపోతాను అన్నట్టు ప్రార్థన అయింది అనమాట. హల్లెలూయా. చాలా మంది మనుషులు చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్తారు, సృష్టి కోసం మాట్లాడతారు, లేకపోతే పెద్ద పెద్ద విషయాలు జ్ఞానం మొత్తం అంతా వీళ్ళే దేవుడు పక్కన కూర్చుని ఏదో ఆ సృష్టిని అంతా తయారు చేసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు పాస్టర్లు చాలా జ్ఞానవంతులు ఉన్నారు, వారు ఏదో సృష్టి దేవుడి పక్కన చేసినట్లుగా వారు చూస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ ప్రశ్నలన్నీ యోబుకి వేశాడో ఆ యోబుకి వేసిన మరుక్షణం మౌనం అయిపోయాడు. నాకేమి తెలియదు అంటున్నాడు. ఇప్పుడు ఏడుస్తున్నాడు అనమాట. అంటే నేను ఇప్పుడు వరకు ఏదో అనుకున్నాను కానీ, ఇప్పుడు వరకు నేను ఏదో జ్ఞానవంతుని అనుకున్నాను కానీ, ఇప్పుడు వరకు నేను ఏదో తెలివైన వాడిని అనుకున్నాను కానీ, దేవుడి దృష్టిలో నేను శుద్ధపోసం, నాకేం తెలీదు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు వరకు నేను దేనైతే ఆలోచించానో, దేనినైతే నేను పట్టుకున్నామని ఆలోచించానో, ఇప్పుడు నేను దాన్ని కన్నులారా చూస్తా ఉన్నాను. దేవుడు నా ముంగటికి వచ్చి ఆయన మనుష్య కుమారుడిగా ప్రత్యక్షమయ్యి ఆ విషయాలన్నీ కూడా నా ముంగట పెట్టినప్పుడు, నేను ఏమిటో నాకు అర్థమైనప్పుడు, ఇప్పుడు నేను నా ప్రభు అని యేసు క్రీస్తు మీద పరిపూర్ణంగా నేను ఆధారపడకూర్చున్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను ఆయన కోసం విన్నాను కానీ, ఇప్పుడు సాక్షాత్తు ఆయనే వచ్చి నాతో మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది ఆయన ఏంటన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ విధంగా యోబు ఆలోచిస్తూ ఉన్నాడు. యోబు యొక్క జీవితం కోసం మనం ఆలోచిస్తే చూడండి, కొంచెం జాగ్రత్తగా మీరు కొన్ని విషయాలు ఆలోచించండి. యోబు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. బైబిల్ వ్రాయబడక ముందే అతను జీవించి ఉన్నాడు. బైబిల్లోని గ్రంథం అన్నిటిలో కూడా యోబు గ్రంథమే పురాతనమైనదని కూడా మనం చెప్తా ఉంది. ఎందుకనగా ఆది కాండము రాయబడక ముందే అది రాయబడింది. యోబు ఒక గొప్ప యోధుడు మరియు ప్రవక్త. అతని దినములలో పరాక్రమశాలి. అతడు దేవునిని తన జీవిత కాలమంతయు అనుసరించినని నిస్సందేహంగా చెప్పగలం. అతడు జీవించిన మహోన్నతమైన జీవితాన్ని బట్టి జనులు అతన్ని గౌరవించారు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ యోబు దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు, దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. దేవుని యొక్క కుమారుడు కనుకనే దేవుడు నేరుగా అతని వద్దకు వచ్చి ఈ ప్రకృతికి సంబంధమైన విషయాలు, ప్రపంచానికి సంబంధమైన విషయాలు, అతని జీవితం గురించిన విషయాలు, అతని యొక్క ప్రతిదీ కూడా దేవుడు క్షుణ్ణంగా వ్యక్తి తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. నిజంగా ఈ యొక్క ఉదయకాల సమయం మనం చూసేది ఏమిటంటే, దేవుని కుమారుడిని దేవుడు నడిపించడం ఏ విధంగా ఉంటుందో మనం చూడబోతా ఉన్నాం. దేవుని కుమారుడిని దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడు. ఆయన ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నడిపించడానికి ఆయన ఇష్టపడట్లేదు. ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని లీడ్ చేయడానికి ఆయనకి ఆశ లేదు. ఆయన ప్రతి వ్యక్తిని కూడా అతను నడిపించేసి ప్రతి ఒక్కరిని నా రాజ్యంలో తీసుకెళ్లిపోదామనే ఆశ, సంకల్పం ఆయనకి లేదు. హల్లెలూయా. ఎంతమంది మనకు అర్థమవుతుందన్నమాట. ఆయన కేవలం ఆయన కుమార్తెల మీద మాత్రమే దృష్టి పెట్టాడు. ఆయన కుమారులకి, ఆయన కుమార్తెలకి ప్రత్యేకమైన దృష్టి ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆయనకి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన సంకల్పం వారి పట్ల ఉన్నది కాబట్టి, వారు ఒక నక్షత్రం మీద వారు పుట్టారు కాబట్టి, వారి యొక్క జీవిత విధానం అంతయు కూడా దేవుడి మీద బేస్ అయి ఉంది కాబట్టి, వారిని నడిపించడానికి దేవుడు తన సంకల్పాన్ని అంతా కూడా బైబిల్ రూపంలో తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి ఆయన విషయాలు తెలియజేయడానికి ప్రయత్నం చేయడు. ప్రతి ఒక్కరిని వెనకేసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడట్లేదు. ప్రతి ఒక్కరిని తోడుకుని వెళ్ళిపోవడానికి ఆయన ఇష్టపడట్లేదు. ఆయన దృష్టి కేవలం ఆయన యొక్క బిడ్డల మీద మాత్రమే ఉన్నది. అదేం పాస్టర్ గారు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన బిడ్డలు కాదా అని అడుగుతారు మీరు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆయన బిడ్డలు కాదా? ఖచ్చితంగా బైబిల్ ఏం చెప్తుందంటే, భూమి మీద ఉన్న ప్రతి జీవికి ప్రాణం ఇచ్చిన వాడు ఆయనే. గాని ఆయన స్వతహాగా రక్తం పంచుకుని పుట్టిన కొంతమంది పిల్లలు మాత్రమే భూమి మీద ఉన్నారు. ఆ యొక్క రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలకు మాత్రమే, జీవకణంతో పుట్టిన మాత్రమే, బీజంతో పుట్టిన బిడ్డలకు మాత్రమే ఆయన జీవాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. భూమి మీద ఉన్న ప్రతి జీవికి ప్రాణం ఇచ్చాడు.
ప్రతి చెట్టుకి జీవం ఇచ్చాడు, ప్రతి యొక్క కార్యానికి, ప్రతి జంతువుకి, ప్రతి మనిషికి జీవం ఇచ్చింది ఆయనే. అయితే జీవం ఇచ్చాడు కదని వారిని పరలోక రాజ్యం తీసుకెళ్ళట్లేదు. ఆయన కేవలం ఆయన దృష్టి ఎవరి మీద ఇచ్చాడంటే ఆయన యొక్క పిల్లల మీద మాత్రమే ఆయన దృష్టి పెట్టాడు. ఆయన ఒక పిల్లోడి మీద కానీ, ఒక కుమార్తె మీద కానీ, కుమారుడి మీద కానీ దృష్టి పెడితే ఏ విధంగా పరిస్థితి ఉంటుందో ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఈరోజు దేవుని కుమారుడు ఏ విధంగా ఉంటాడు? ఒక యోబును మనం చూసినట్లయితే, యోబును మనం ఎన్నుకున్నట్లయితే ఇప్పుడు ఆయన పరిపూర్ణంగా దేవుని కుమారుడు అయి ఉన్నాడు. దేవుడే యోబు దగ్గరకు వచ్చి ఎందుకు ఆ ప్రశ్నలు వేస్తూ ఉన్నాడంటే అతను దేవుని కుమారుడు కాబట్టి. దేవుని కుమారుడికే దేవుడు ప్రశ్నలు వేస్తాడు. ఎందుకంటే దేవుని కుమారులు అందరూ గొప్ప వాళ్ళ ఫీల్ అయిపోతారు కదా. మరి భూమి మీద ఉన్నప్పుడు తెలివైన వారిగా, వారే జ్ఞానం ఉన్నవారిగా, వారే అన్ని కలిగి ఉన్నట్లుగా వారికి హావభావాలు ఎత్తపరుస్తారు. ఎందుకు ఎత్తపరుస్తారంటే ఈ కాలం యొక్క ప్రభుత్వం ఒక కథ చెప్పాడు. ఒక ఆఫ్రికా దేశం నుంచి ఒక బానిస కొనుక్కోబడ్డాడు వేరొక దేశానికి. వేరొక దేశానికి కొనుక్కోబడిన తర్వాత అతను బానిస పని చేస్తా ఉన్నాడు. అతను ఆఫ్రికా దేశంలో ఒక రాజ సంతానానికి చెందిన వ్యక్తి. అతను ఆ రాజ సంతానానికి చెందిన వ్యక్తి ఒక బానిసగా వేరొక దేశానికి కొనుక్కోబడ్డాడు. వేరే దేశానికి కొనుక్కోబడి అతను ఏం చేస్తున్నాడంటే ఆ దేశంలో బానిసగా అతను లేడు, కానీ అతను ఒక రాజకుమారుడిగానే బతుకుతున్నాడు. అతని హావభావాలు, అతను వ్యత్యాసమైన కార్యాలన్నీ కూడా అతను ఒక రాజులాగానే ఫీల్ అవుతున్నాడు. అతను ఎప్పుడు బానిసలా ఫీల్ అవ్వలేదు. నేను బానిసని కాదు, నా తండ్రి ఒక రాజు, నేను ఒక రాజకుమారుని అన్నట్టుగా ఈ వ్యక్తి ఆ యొక్క పనులు చేస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి ఓనర్ దగ్గరకు వచ్చి, నువ్వు బానిసలు నమ్ముతున్నావు కదా, నాకు బానిసల్లో ఒక మంచి వ్యక్తి నాకు అమ్మన్నాడు. సరే అంతా చూసుకొని నీకు ఎవరు కావాలో. ఆ బానిసలందరూ అలా నిలబడ్డారు. ఆ బానిసలందరి మధ్యలో ఈ వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా నిలబడి ఉంటే ఈ వ్యక్తి అన్నాడు ఆ ఓనర్తో, నాకు ఆ వ్యక్తి కావాలన్నాడు. నేను ఆ వ్యక్తిని అమ్మనన్నాడు. అదేంటి, నాకు ఆ వ్యక్తి కావాలి. ఈయన అంటున్నాడు ఆ వ్యక్తి చాలా వ్యత్యాసకరమైన వాడు, అతన్ని నేను అమ్మను, నా దగ్గరే ఉంచుకుంటాను. ఇంకా ఎవరైనా కావాలంటే అడుగు, అవసరమైతే ఇచ్చేస్తాను, ఎంత కనీసం డబ్బులు తక్కువైనా ఇచ్చేస్తాను, కానీ ఆ వ్యక్తిని మాత్రమే అవును. హల్లెలూయా. ఎల్లప్పుడూ సాతాను దేవుని కుమారుని అలా పడేసి బానిసలా చేసేసుకుని ఎల్లప్పుడూ సాతాను దగ్గర అలా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు అందరిని విడిచిపెట్టేస్తాడు, కానీ డినామినేషన్ లో ఏ వ్యక్తినైనా విడిచిపెట్టే నువ్వు ఎలా తిరగాలంటే అలా తిరుగు, ఏం చేయాలంటే చెయ్యి అంటాడు. కానీ ఒక దేవుని కుమారుడు డినామినేషన్ బయటకు వస్తున్నాడంటే ఎంత అడవిడి చేస్తాడు తెలుసండి. ఒక మామూలు అడవిడి ఉండదు అక్కడ. ఒక ఫరో సైన్యం కదులుతుంటే మోషే సైన్యాన్ని తీసుకుని వస్తూ ఉంటే ఫరో ఎంతగా తరిమాడో అంతగా తరమడానికి సిద్ధపడతాడు వాడు. అతను బానిసని అమ్మనంటున్నాడు. అతను అమ్మడానికి లేడు, నా దగ్గరే ఉండాలి. అతను ఎందుకు అమ్మవు అతన్ని? అతను ఉన్న స్పెషాలిటీ ఏంటి? అసలు అందరికంటే అతను చాలా గంభీరంగా కనబడుతున్నాడు. నాకు ఆ వ్యక్తి కావాలంటున్నాడు ఈ వ్యక్తి. హల్లెలూయా. లేదు, అతను బానిసే, కానీ అతను చిన్నప్పుడు అతను బానిస కాదు. అతను ఆఫ్రికా దేశంలో ఒక రాకుమారుడు, ఒక రాజు యొక్క కుమారుడు. అనుకోని పరిస్థితుల్లో ఒక బానిసగా దగ్గరికి వచ్చాడు. అందుచేత అతని యొక్క రాజరికపు తత్వాన్ని నా స్వాధీనపరచుకోవాలంటే నేను ఖచ్చితంగా వ్యక్తి నా దగ్గరే ఉండాలి, నేను అమ్మనంటాడు. హల్లెలూయా. సాతానుడు ఇప్పుడు అలాగే చేస్తాడు. అలాగే దేవుని కుమారులు ఎప్పుడు కూడా ఒక బందీగా ఉన్నా, ఒక బానిసలుగా ఉన్నా, వాళ్ళు ఎప్పుడు బానిసలుగా ఫీలవు. దేవుని మహిమ కలుగును గాక. వారికి వారే చాలా వ్యత్యాసకరమైన వారిగా వారు జీవిస్తారు. చిన్నప్పటి నుంచి అది ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ యొక్క వంశంలో ఉన్నా, ఏ యొక్క రాజరిక వారసత్వాలు అతను కలిగి ఉన్నా, అతను ఎక్కడున్నా కానీ అతని విధానాలన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఒక రాజరిక హావభావాలను పరుస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను రాజు. ఏ రాజు? పరలోకపు రాజు. ఆ రాజు యొక్క కుమారుడి వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏ విధంగా హావభావాలు ఎత్తపరుస్తున్నాడంటే పరలోకపు రాజు యొక్క హావభావాలన్నీ కూడా యోబు ఎత్తపరిచేస్తున్నాడు. ఇక్కడ
ఆ యొక్క తల్లిదండ్రుల దగ్గర వ్యక్తపరిచాడు, దేశంలో ఉన్న ప్రజల దగ్గర వ్యక్తపరిచాడు, ఆ ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్ దగ్గర వ్యక్తపరిచాడు, ఆ పిల్లల దగ్గర వ్యక్తపరిచాడు, అందరి దగ్గర వ్యక్తపరిచాడు. కానీ అసలైన రాజే వచ్చి అతని ముందు నిలబడితే ఏదో వ్యక్తపరిచిన విషయాలు కాస్త కిందకి వెళ్ళిపోయింది. ఎందుకంటే రాజు నేరుగా వచ్చాడు, నేరుగా రాజు వచ్చాడు కాబట్టి. దేవుని మహిమ కలుగును గాక. ఖచ్చితంగా వాక్యం చేత కట్టబడిన వ్యక్తి ఏ వ్యక్తి అయినా కానీ పరిశుద్ధాత్మ కార్యాలనే వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు అతను ఉన్నాడు అన్న దానికి రుజువు ఏంటంటే ఖచ్చితంగా అతను పరిశుద్ధాత్మక క్రియలు కనుక వ్యక్తపరచకపోతే అతను దేవుని యొక్క వ్యక్తి కాదు, దేవుని కుమారుడు కాదు. ఎంతమంది అర్థమవుతుందన్నమాట? ఒక రాజకుమారుడు రాజకుమారుల బానిసగా ఉన్నప్పటికీ అతను రాకుమారుడిగానే బతుకుతున్నాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను కలిగితే లోకము ఉన్నప్పటికీ, దెయ్యము కింద ఒక బానిసగా ఉన్నప్పటికీ నువ్వు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ క్రియలే వ్యక్తపరుస్తూ ఉంటావు. దేవుని మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ కార్యాలు వెతుకుని లోకంలో ఉన్నాం కదండి, పాపం చేయాలి కదండి అని చేసేస్తూ ఉంటే అతను దేవుని కుమారుడు ఎలాగవుతాడు? రావడు, అది సాధ్యం కాదు. అయితే ఖచ్చితంగా దేవుని కుమారుడు దేవుని ఆత్మ చేత మాత్రమే నడిపించబడతాడు. దేవుని ఆత్మ ద్వారానే అతను ముందుకు వెళ్తాడు కాబట్టి, దేవుని ఆత్మ అతను నడిపిస్తుంది కాబట్టి, దేవుని క్రియలు ఆ ఆత్మలో ఉన్నాయి కాబట్టి ఆ ఆత్మలో నుంచి ఆ క్రియలు అర్థమవుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా తాడి చెట్టు తాడికెళ్ళి కాస్తుంది, కొబ్బరికాయలు కాయదు. చింత చెట్టు చింతకాయలే కాస్తుంది, వేరే కాయలు కాయదు. అది ఎందుకంటే నువ్వే చెట్టు అయితే ఆ చెట్టు కాయలే నువ్వు ఫలిస్తావు. ఖచ్చితంగా నువ్వు క్రైస్తవుడు అయితే క్రైస్తవుని యొక్క లక్షణాలు నీలో పుష్కలంగా వస్తాయి బయటికి. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ యోబు ఏ విధంగా ఆ క్రియలు వ్యక్తపరుస్తున్నాడు చూడండి. మన ముందుకు వెళ్దాం. కానీ అతడు ప్రభు చేత శోధించబడి స్థానంకి వచ్చాడు, ప్రభు చేత పరీక్షించబడి చోటుకు వచ్చాడు. దేవుని యొద్దకు నిజంగా వచ్చి ప్రతి కుమారుడు మొదట పరీక్షించబడాలి, పరిశోధించబడాలి, బిడ్డల వలె శిక్షించబడాలి. ఆ పరీక్ష కఠినంగా ఉన్న ఎడల అది మనము తట్టుకోలేననుకున్నాం, మాట వినం. అప్పుడు మనము మాట వినని పిల్లలమవుతాం, దేవుని బిడ్డలం కాము. ఎందుకనగా దేవుని ద్వారా నిజముగా తిరిగి జన్మించిన బిడ్డలు ఏదిను కూడా కదిలించజాలదు, వాళ్ళని తన తండ్రితో నుండి వేరు చేయజాలదు. ఎందుకనగా అతడు ఆయనలో భాగమై ఉన్నాడు. దానిని నీవు ఏ మాత్రము కాదనలేవు. నిన్ను నీవు ధిక్కరించుకున్నట్లే అది ఉన్నది. చూడండి, నీకు అనుభవం ఉన్నది, నీకు శిక్షణ ఇచ్చి నిన్ను ఆయన పరీక్షించగోరుతూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. మనం హెబ్రీ పత్రికలు మనం చూసినట్లయితే 12:6 ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించిన వారి కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరిచితిరి. హెబ్రీ పత్రిక 12:8 చెప్తా ఉన్నాడు ఇలాగ, కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదు అంటున్నాడు. హల్లెలూయా. అంటే నిజమైన దేవుని కుమారుడు ఎల్లప్పుడూ కూడా శిక్షలో పాలుపొప్పులు పొందుతారు. వాళ్ళు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడని దేవుడు. అంటే ఆయన దండిస్తాడు, శిక్షిస్తాడు. ఆ శిక్షలో పాలు పంపులు పొందేవారు మాత్రమే కుమారులై ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా దుర్బీజులు అంటారు. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? అంటే శిక్ష దేవుడు ఇస్తున్నాడంటే ఆ శిక్షను సంతోషంగా ఆహ్వానించువాడు మాత్రమే కుమారుడై ఉన్నాడు. లేకపోతే శిక్షను తృణీకరించేవాడు దుర్బీజుడైపోతూ ఉన్నాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. అతడు ప్రభు చేత శోధించబడు స్థానానికి వచ్చినప్పుడు, ప్రభు చేత పరీక్షించబడి చోటుకు వచ్చినప్పుడు, దేవుని యొద్దకు నిజముగా వచ్చి ప్రతి కుమారుడు మొదట పరీక్షించబడాలి, పరిశోధించబడాలి, బిడ్డల వలె శిక్షించబడాలి. చిన్నప్పుడు ఎదుగుతున్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా వారిని శిక్షించి దండించి క్రమంలో పెట్టకపోతే
వాళ్ళు ఎదిగిన తర్వాత భయంకరంగా మారిపోతారు. వాళ్ళు తాగుబోతులుగా మారుతారు, లేకపోతే వ్యభిచారులుగా మారుతారు, లేకపోతే భయంకరంగా బండిపోటు దొంగలుగా మారిపోతారు, లేకపోతే హంతకులుగా మారిపోతారు. వారు తల్లిదండ్రులు సరైన శిక్షణ వారికి ఇవ్వకపోతే కనుక వారు ఎదిగిన తర్వాత చాలా భయంకరమైన కార్యాలు వాళ్ళు చేయడానికి సిద్ధపడతారు. వాళ్ళు హల్లెలూయా. తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణలోనే పిల్లలు భవిష్యత్తు తీర్చబడుతుంది. వాళ్ళు సరైన శిక్షణ కనుక తల్లిదండ్రులు ఇవ్వకపోతే బిడ్డలు చాలా భవిష్యత్తులో చాలా భయంకరంగా మారిపోతారు. హల్లెలూయా. వారి భవిష్యత్తులో బాగుపడాలన్నా, వారి భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా, వారి భవిష్యత్తు చక్కగా కట్టబడాలన్నా, వారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఆత్మీయంగా ఉండాలన్నా వారికి తల్లిదండ్రులు సరైన పునాది వేయాలి. ఆ పునాది కనుక వారు వేయకపోతే వారు ఖచ్చితంగా ఎదిగిన తర్వాత బందిపోటు దొంగలుగా మారిపోవచ్చు, హంతకులుగా మారిపోవచ్చు, లేకపోతే అబద్ధికులుగా మారిపోవచ్చు, మోసగాలుగా మారిపోవచ్చు. భయంకరంగా వారి యొక్క జీవితాలు మారిపోతాయి. దీనికి కారణాలు ఎవరంటే వారి యొక్క తల్లిదండ్రులే. అయితే ఖచ్చితంగా వారి యొక్క జీవితము తల్లిదండ్రుల పైన ఎలాగైతే ఆధారపడిందో మన యొక్క జీవితాలు కూడా, దేవుని యొక్క కుమారుడు కుమార్తెల యొక్క జీవితాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు పైన ఆధారపడి ఉన్నాయి. ఆయన కూడా ఆ యొక్క కుమారుని ఏ విధంగా శిక్షించాలో, ఏ విధంగా పరిశోధించాలో, ఏ విధంగా నడిపించాలో అవన్నిటినీ కూడా శిక్షలు వేసుకుంటూ వారిని అణుచుకుంటూ లోక సంబంధమైన కార్యాలన్నిటినీ కూడా బయటికి తీసేస్తూ ఒక మంచి కన్న తండ్రి వలె ఆయన మనం నడిపిస్తూ ఉంటాడు. దేవుని మహిమ కలుగుగాక. ఇప్పుడు ఖచ్చితంగా శిక్షలో పాలు పంపులు పొందలేనివాడు ఎవరైనా సరే దుర్బీజుడైపోతాడు. సామెతల గ్రంథం ఉంటుంది, బెత్తం వాడిని కుమారుడు అంట తండ్రికి విరోధి అవుతాడట. ఏమనుందండి? బెత్తము వాడని తండ్రి అంట ఆ కుమారుడు తండ్రికి విరోధి అవుతాడట. అంటే అర్థం ఏంటంటే అతను బెత్తం వాడకుండా, కంట్రోల్ చేయకుండా, సరైన విధానంలో అతను చెప్పకుండా, శిక్షించకుండా తప్పు చేసినప్పుడు అతను ఏదో ప్రేమిస్తున్నట్టుగా చక్కగా ఏం తప్పు చేసినా సరే పర్లేదు అన్నట్టుగా ముందుకు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, అతను రేపొద్దున తండ్రికే విరోధి అయిపోతాడు, ఆ తండ్రికే శత్రువు అయిపోతాడు. హల్లెలూయా. ఒక మాట నేను ప్రవక్త చెప్పాడండి, ఆ మాట మీకు చెప్తాను. ఒక కుమారుడు చాలా భయంకరమైన హంతకుడు అయిపోయాడు అన్నమాట. భయంకరమైన హంతకుడు అయిపోయి అతను జైల్లో పడేది. అతనికి ఎలాంటి శిక్ష పడిందంటే ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడితే కోర్టు జడ్జి ఏం చేశాడు? ఉరిశిక్ష వేశాడు. ఉరిశిక్ష వేస్తే ఈ యొక్క కుమారుడు ఉరిశిక్ష వేసే ముందు జైలర్ అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే నీ చివరి కోరిక ఏంటని అడుగుతాడు. నీ చివరి కోరిక ఏంటని అతను అడిగాడు. అతను అడిగితే అతను ఏమన్నాడంటే నా తల్లితో మాట్లాడాలన్నాడు. నా చివరి కోరిక ఏంటని నా తల్లితో మాట్లాడాలన్నాడు. సరే, ఏదో పెద్ద పెద్ద కోరికలు అడుగుతాడేమో అనుకున్నాం, కానీ చాలా చిన్న క్వశ్చన్ అడిగాడు, చిన్న కోరిక అడిగాడు. సరే అని చెప్పేసి ఆ తల్లిని తీసుకొచ్చాడు. ఆ తల్లిని తీసుకొచ్చిన తర్వాత మాట్లాడమని గదిలోకి పంపించారు. ఏమి నా కుమారుడా, ఏంటి నీ కోరిక ఏంటి, నన్ను పిలవమన్నావు అంట, ఏంటి అని తల్లి ఆప్యాయంగా అడుగుతా ఉంది. బాధపడుతుంది, గురి తీసేస్తున్నారు కదా మరి. ఆ కన్న కొడుకుని ఉడుకు తీసేస్తుంది. ఈవిడ కూడా చాలా బాధగా వెళ్ళింది. ఏంటి కుమారుడు ఏంటి చెప్పాను. దగ్గరికి చెవులో నీకు మాట చెప్పాలన్నాడు. సరే, చెవులు అంటే ఎక్కడెక్కడ చచ్చిపోతున్నాడు కదా, ఎక్కడన్నా డబ్బులు ఎక్కడన్నా దాచాడేమో, బ్యాంకులు ఎక్కడైనా వేసాడేమో, లేకపోతే ఏదన్నా చేసాడేమో, ఇవన్నీ రహస్యాలని అని చెప్పడానికి నన్ను పిలిచాడేమో అని చెప్పి చెవి దగ్గరికంతా పెట్టిందంట. ఆ చెవి దగ్గరికంతా పెట్టినప్పుడు ఎప్పుడైతే ఆ దగ్గరికంట పెట్టిందో మొత్తం చెవంతా కొరికేశాడట. హల్లెలూయా. చెవంతా కొరికి క్యార్ మన చెవి ఊడిపోయింది. క్యారలా పట్టుకుని పరిగెత్తుకుపోయింది బయటికి. ఆ యొక్క జైలర్ వచ్చి ఏంటి అంత క్రూరత్వం కలిగిన పని చేసావు, ఎందుకు అలా కొరికేసావు అంటే, నా చిన్నప్పటి నుంచి నా తల్లి నేను తప్పు చేసినప్పుడు నన్ను శిక్షించకుండా, నేను నా చిన్నప్పుడే నా చిన్న పొరపాటు చేసిన నన్ను శిక్షించుంటే ఈ రోజు నాకు ఉరిశిక్ష పడేది కాదు. నేను ఇప్పుడు ఉరిశిక్ష పడడానికి కారణం ఏమంటే నా తల్లే. హల్లెలూయా. ఇది కథ కదండి, నిజంగా రియల్ గా జరిగింది. నా తల్లి ఆ రోజు నా చేసిన తప్పును సరిచేయిస్తుంటే నేను ఈ స్థితిలో పడి ఉండేవాడు కాదు. ఆ రోజు నాకు తప్పు సరిచేయలేదు కనుకే ఈరోజు నేను ఉరిశిక్షకు పడి మరణశిక్షకు వెళ్తా ఉన్నాను అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి చెప్పాడు.
ఆ వ్యక్తిని తర్వాత ఉరి తీసేసారు కూడా. హల్లెలూయా. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి పొరపాటు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బెత్తం వాడాలి, సరిచేయాలి. సరిచేయకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎదిగిన తర్వాత తప్పులు చేసే అవకాశం 100% ఉంటుంది. హల్లెలూయా. తప్పు చేసినప్పుడు పిల్లలు కూడా శిక్షిస్తున్నప్పుడు మా నాన్న కొట్టేస్తున్నాడు, మా అమ్మ తిట్టేస్తుందని బాధపడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వారి భవిష్యత్తులో సర్వనాశనం అయిపోతారు. హల్లెలూయా. ఎందుకంటే శిక్షించినప్పుడు దాన్ని స్వీకరించేవాడే కుమారుడు అవుతాడు. దేవుని మహిమ కలుగును గాక. గద్దించినప్పుడు దాన్ని తృణీకరించకుండా దాన్ని చేర్చుకున్నవాడే కుమారుడు అవుతాడు, కుమార్తె అవుతాడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం మనం చూద్దాం. హల్లెలూయా. త్వరగా ముగిస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపును విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. ఏం చేస్తున్నాడండి? ప్రేమించు వారిని గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. సామెతల గ్రంథం 5:23 చదవండి. 5:22. దుష్టుని దోషములు వాని చిక్కుల పెట్టు, వాడు తన పాపాతిశ్రయముల వలన బంధింపబడు, శిక్ష లేక అట్టి వాడు నాశనమగు. హల్లెలూయా. సామెతల గ్రంథం 12:1 వస్తుంది కదా. 12:1. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకున్నవాడు అదనమాట. దేవుని మహిమ కలుగును గాక. సామెతలు 13:1 చదవండి. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడండి? జ్ఞానము గలవాడు అవుతాడట. గద్దింపును అసహించుకున్నవాడు ఏమవుతాడు? అపహాసకుడు. గద్దింపుకు లోబడ్డాడండి. అసలు ఎంత మాత్రం కూడా అతను లోబడ్డానికి ప్రయత్నం చేయడు. 13:8 చదవండి. 13:18. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యను ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు అదనమాట. దేవుని మహిమ కలుగును గాక. చూడండి ఎంత క్లియర్ గా దేవుడు శిక్ష కోసం చెప్తా ఉన్నాడు. చూడండి, అంటే తన కుమారులు ఖచ్చితంగా ఏ విధంగా నడుస్తున్నారో, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు ఆయన. 13:24 వచనం చదవండి. విరోధి కుమారుని ప్రేమించువాడు అదనమాట. కుమారుని ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించే కన్న తండ్రి ఖచ్చితంగా వారిని శిక్షించి ఆ తప్పును సరిచేసి లైన్ లో పెడతారు. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చదవండి. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయు, భక్తిహీనుడు కడుపునకు లేమి కలుగు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టు, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెట్టు. సామెతలు 23:10 చదవండి.
నీ బాలులను ఉమ్. శిక్షించుట మానకొనుకుము బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల ఆ. పాతాళమునకు పోకుండా ఆ. వారి ఆత్మను నీవు తప్పించెదవు. హల్లెలూయా. బెత్తం అంటే కరెక్షన్ దబ్బి బాధేయడం కాదండి. బెత్తం అంటే ఏంటండి? బెత్తం అంటే ఏంటి? ఖచ్చితంగా వారికి మీ ఎడల భయం ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవుని మహిమను గాక. బెత్తం ఏమనేదంటే వాక్యమే బెత్తమై ఉన్నది. వాక్యాన్ని నేర్పించడం ద్వారా వారు ఖచ్చితంగా వాక్యం యొక్క గద్దింపు, వాక్యం యొక్క తృణీకరణ, వాక్యం యొక్క నిర్లక్ష్యం, వాక్యం యొక్క ప్రతీది కూడా వారు తెలియజేయాలి. దేవుడిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి శిక్షలు వేస్తాడు, దేవుణ్ణి పక్కన పెడితే ఎలాంటి శిక్షలు వేస్తాడు, దేవుణ్ణి ఏ విధంగా హత్తుకోవాలి, దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి, ప్రతి విషయాన్ని కూడా వారికి స్పష్టంగా క్షుణ్ణంగా తెలియజేయాలి. దేవుని మహిమను గాక. ఇవన్నీ కూడా బాలుడు నడవలసిన త్రోవను వాడు నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోడని చెప్పాడు. ఖచ్చితంగా వాక్యం కనుక నేర్పిస్తున్నారనుకోండి, ఆ వాక్యమే వారి జీవితాల్లో ఒక ఆలోచన తీసుకునే సమయంలో ఒక మంచి ఆలోచన వారు తీసుకోవడానికి పరిశుద్ధాత్మ వారు ప్రేరేపిస్తారు. దేవుని మహిమను గాక. ఖచ్చితంగా శిక్ష చాలా అవసరం అండి. దేవుని కుమారుడికి ఏంటండి? శిక్షణ చాలా అవసరం, ట్రైనింగ్ అనేది చాలా అవసరం. ఒక చిన్న బిడ్డను దేవుడు ఏ విధంగా తల్లిదండ్రులు ఒక ప్రేమించే కుమారుని ఏ విధంగా పెంచుతారంటే ఒక సక్రమమైన క్రమంలో పెంచుతారు. వారు బుద్ధి సరిపడినట్లుగా పెంచుతారు. వారికి మంచి బట్టలు ఇవ్వడం ద్వారా కాదు కానీ, లేకపోతే వారికి కావాల్సిందల్లా ఇవ్వడం కాదు కానీ, వారికి బుద్ధి సరైనట్లుగా చేసేదే నిజమైన తల్లిదండ్రులై ఉన్నారు. వాళ్ళు బుద్ధిని గమనిస్తారు, వివేచిస్తారు. వీడి బుద్ధి ఎలా ఉంది, వీడి ఆలోచన ఎలా ఉంది, వీడి తాత్పర్యం ఎలా ఉంది, వీడు ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. అందుకే ప్రవక్త అన్నాడు, వారు ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నారో కూడా చూడమన్నాడు. వారు ఎలాంటి వారితో మాట్లాడుతున్నారో కూడా చూడమన్నాడు. ఎలాంటి వారితో వాళ్ళు కదులుతున్నారు, మూవ్ అవుతున్నారో కూడా పరిశీలించమన్నాడు. హల్లెలూయా. అది వాళ్ళకే కాదు, చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని? విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడా అని అడిగాడు ఆయన. అంటే లోకస్తులతో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తా ఉన్నావో, బిడ్డలు కూడా ఈ లోకస్తులతో ఎప్పుడైతే వాళ్ళు అలా సహవాసం చేస్తున్నారో ఆటోమేటిక్ వీళ్ళ ఆలోచనలు మారిపోతాయి. వాళ్ళ ఆలోచనలు వీరి యొక్క ప్రతిదీ కూడా మారిపోతాయి. వీరు మంచిని ఆలోచించడానికి బదులుగా ఎక్కువగా చెడు కోసం ఆలోచిస్తారు. అలాగే లోకస్తులతో నువ్వు ఎక్కువ సహవాసం చేస్తుంటే నీవు వాక్యం కోసం ఎక్కువ ఆలోచించలేవు, నువ్వు ఎప్పుడు కూడా ముందుకు కదలేవు కూడా. ఎల్లప్పుడూ కూడా లోకస్తులు చెప్పే విషయాలు, ఆ 10 విషయాలన్నీ చెప్తారు, ఆ మైండ్లో పెట్టుకుంటావు, వాటి కోసం ఆలోచిస్తాం. దేవుని మహిమ గాక. అయితే ఖచ్చితంగా మనం ఇక్కడ గమనించాలి, శిక్ష అనేది అందుకే దేవుడు ఇస్తున్నాడు. మనం చేసే ప్రతి మిస్టేక్ని, ప్రతి దాన్ని సరి చేయడానికి దేవుడు శిక్షలు అనుమతిస్తున్నాడు. ఇప్పుడు యోబు ఇంత భక్తిపరుడయ్యండి, బలి అర్పణ చేసిన వాడయ్యండి, ఇన్ని కార్యాలు అతను చేశాడు కదండి, దేవుని చుట్టూ తిరిగాడు కదా అతను, బలి అర్పణ చేశాడు కదా అతను. కానీ యోబుకే అంత భయంకరమైన శిక్షలు ఏ విధంగా దేవుడు అనుమతిస్తా ఉన్నాడు? అతను ఏ తప్పు చేశాడని అతను అనుమతిస్తున్నాడు దేవుడు. అతను ఏ పాపం చేశాడని అంత భయంకరమైన శిక్షలు యోబు మీదకి వస్తూ ఉన్నాయి. అతను ఏ పాపం చేయలేదు, అతను నీతిమంతుడిగా ఉన్నాడు, బలి అర్పణ చేశాడు, కుమారుల కోసం బలి అర్పణ చేశాడు, తన కోసం బలి అర్పణ చేసుకున్నాడు, కుమార్తెల కోసం చేశాడు, భార్య కోసం చేశాడు, అన్ని విధాల ఆ దేశంలోనే ధనవంతుడు, ఆ దేశంలన్నింటిలో కూడా ధనవంతుడు అతను. దేవుని మహిమ గాక. పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి. ఏదన్నా జవాబు కావాలంటే, ఏదైనా ఆన్సర్ కావాలంటే అతని దగ్గరికి వచ్చేవారు. అంత జ్ఞానవంతుడండి యోబు. అందరికీ ప్రశ్న చెప్పగలిగాడు. ఊరంతటి కంటే నాకు తెలిసి ప్రవక్త వాడిని కోడేంటంటే అసలు సొలొమోను కంటే ఎక్కువ జ్ఞానం యోబుకు ఉందట. అంత జ్ఞానవంతమైన యోబు ఇప్పుడు యోబు దేవుడి దగ్గరికి వచ్చి ప్రశ్నలు అడుగుతుంటే మోగపోయాడు. ఏమీ తెలియని అమాయకులను నోరేలా పెట్టాడు ఇప్పుడు. హల్లెలూయా. అలాంటి వ్యక్తికి దేవుడు జ్ఞానవంతుడు, డబ్బున్నవాడు, ఆ దేశంలో గౌరవప్రదమైన వ్యక్తి,
మంచిగా జీవిస్తున్న వ్యక్తి, అంత దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తి, కానీ దేవుడు ఆ వ్యక్తికి ఎందుకు అన్ని శిక్షలు పరీక్షలు పెడుతున్నాడంటే అతను దేవుని కుమారుడు అయి ఉన్నాడు. అంటే దేవుని కుమారుడు ఏ స్టేజ్ లో ఉన్నా దేవుడు విడిచిపెట్టాడు. దేవుని మహిమ పొందుగాక. అతను పెద్ద స్టేజ్ లో ఉన్నా విడిచిపెట్టాడు, చిన్న స్టేజ్ లో ఉన్నా విడిచిపెట్టాడు. ఏ విధంగానైనా అతను సరిచేయాలి. అతను శారీరక సంబంధంగా దేవుడు సరిచేయట్లేదు, కానీ ఆ దేవుడు ఎలా సరి చేస్తున్నాడంటే కేవలం అతను ఆత్మను బట్టి దేవుడు సరి చేస్తున్నాడు. దేవుడు మహిమ కలుగుగాక. చూడండి ముందుకెళ్దాం. యాకోబు కూడా 5:11 యోబు కోసం మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రికలో, సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా, మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారని యాకోబు పత్రికలో యాకోబు కూడా మాట్లాడుతున్నాడు. 5:11 దేవుడు నాకు మహిమ కలుగుగాక. యోబు ఒక ప్రవక్త అయినందున అతడు దేవుని కృపకు పాత్రుడు. యోబుకు చదువుటకు బైబిల్ లేదు, అప్పటికి బైబిల్ రాయబడలేదు, కానీ ప్రత్యక్షత ద్వారా దర్శనము ద్వారా దేవుణ్ణి అతడు సమీపించగలిగి ఉన్నాడు. అది బైబిల్ రాయబడక ముందున్న పరిస్థితి. ఇప్పుడు అతని జీవితము కొంత చూద్దాం. దేవుడు అతన్ని దీవించి గొప్పవారిగా చేశాడు. అందరూ అతన్ని గౌరవించారు. అతని జ్ఞానమును చాలా గొప్పదిగా దేవుని నుండి అతడు ప్రేరేపణ పొంది దేవుని దాసునిగా బయలుపరచబడుతూ ఉన్నాడు. బహు తేటగా కనబడుతూ ఉన్నాడు. అతని మాట వినటకు జనులు పలు ప్రాంతాల నుండి వస్తూ ఉన్నారు. అతనిని సాతాను తప్పుపట్టడం ప్రయత్నించింది. దేవుని చేత ఆవేశం పొందిన ప్రతి దాసుని విషయంలోనూ సాతాను ఆ విధంగానే చేస్తాడు. వాడు ఎల్లప్పుడూ నేరారోపణ చేస్తూ ఉంటాడు. దేవుని మహిమ కలుగుగాక. చూడండి, ఇప్పుడు ఈ యొక్క సాతాను ఏ విధంగా యోబును తప్పుపడుతుందంటే, అతను ప్రేరణ పొంది, అక్కడ బైబిల్ లేదు, అక్కడ బైబిల్ మనకు అక్కడ రాయబడలేదు, అయినను దేవుని యొక్క కార్యాలు అతను ప్రేరేపణ ద్వారా పొందుకొని దేవుని దాసునిగా పాస్టర్గా అక్కడ కోటాలు పెట్టి వాక్యం చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రపంచం నలుమూలల నుంచి కూడా అతను వాక్యాన్ని వినడానికి వస్తూ ఉన్నారు జనాలు. అయితే అక్కడ యోబుని సాతాను తప్పుపట్టడానికి ప్రయత్నిస్తూ ఉందంట. దేవుని చేత ఆవేశం పొందిన ప్రతి దాసుడి విషయంలో సాతాను ఆ విధంగానే చేస్తుంది. వాడు ఎల్లప్పుడూ నేరారోపణ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కుమారుడు అనబడిన ప్రతి ఒక్కరి మీద నేరారోపణ చేస్తూనే ఉంటాడు సాతాను. ఈ కాలంలో మన ప్రవక్త విలియం బ్రన్హామ్ ఉన్నాడు. ఈరోజు అతి భయంకరంగా నేరారోపణ చేయబడతా ఉన్నాడు. ఆయన అతి భయంకరంగా సమాజంలో నేరారోపణ చేయబడతా ఉన్నాడు. ఎందుకంటే దేవుని చేత ప్రేమించబడి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని దేవుని యొక్క ప్రేరేపణ పొందుకొని దేవుని యొక్క సత్యాన్ని ప్రజలు బయలుపరిచినందుకు, ఆయన జీవితాన్ని క్రీస్తులో మార్చుకున్నందుకు ఈరోజు సాతాను అతని మీద నేరారోపణ చేస్తూ ఉంది. దేవుని మహిమ కలుగుగాక. ఖచ్చితంగా సాతాను చేసే పనిదే. దేవుని కుమారుల విషయంలో ప్రతి విషయంలో కూడా తప్పు పట్టుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు సాతాను ఆ విధంగానే చేస్తూ ఉంటాడు. వాడు ఎల్లప్పుడూ కూడా నేరారోపణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతని జీవితము, అతని శోధనలు, అతని గొప్ప విశ్వాసము మనం ఎరుగుదము. యేసు కూడా ఈ భూమి మీద ఉండినప్పుడు యోబు యొక్క సహనమును గురించి మాట్లాడాడు. యోబు యొక్క సహనం గురించి మీరు చదవలేదా అని యేసుక్రీస్తు ఈ పరిచయాలతోనూ శాస్త్రులతోనూ అడుగుతూ ఉన్నాడు. ఆయన వాగ్దానం చేయబడిన వాక్యం నెరవేరే వరకు విశ్వాసంతో సహనంతో ఎదురు చూడాలి. దేవుని మహిమ కలుగుగాక. వాగ్దానం చేయబడిన వాక్యం కొరకు విశ్వాసం ఏం చేస్తుందంటే సహనంతో ఎదురు చూస్తుందట. అంటే నీకు విశ్వాసం ఉండడానికి ఉన్నది అన్న రుజువు ఏంటంటే నీలో ఏముందండి? సహనమే పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యం. నీవు పరిశుద్ధాత్మ పొందుకొనడానికి 100% రుజువు ఏంటంటే సహనమై ఉన్నది. అంటే నీకులో విశ్వాసం ఉంటే ఖచ్చితంగా సహనం ఉంటుంది. విశ్వాసం లేని వాడికి సహనం ఉండదు. విశ్వాసం లేని వాడికి సహనం ఉండదు. ఓరకనే లేచిపడిపోతాడు, ఓరకనే ప్రవర్తిస్తూ ఉంటాడు, ఓరకనే కంగారైపోతూ ఉంటాడు ప్రతిదానికి. కానీ విశ్వాసం ఏం చేస్తుందంటే సహనాన్ని తీసుకొస్తుంది, సహనం నేర్పిస్తుంది.
ఖచ్చితంగా నీకు విశ్వాసము ఏం చేస్తుందంటే ఆ సహనముతో వాగ్దానం నెరవేరేవాడి వరకు చూస్తుందంట. హల్లెలూయా. దేవుడి కాలానికి ఎలాంటి వాగ్దానం చేశాడో, దేవుడి కాలానికి ఎలాంటి వాగ్దానం ద్వారా దేవుడు కదులుతున్నాడో, దేవుడు ఏ వాగ్దానం బట్టి ఇప్పుడు ప్రజలతో కదులుతాడో ఆ విషయాలన్నీ పరిశుద్ధాత్మ నేను గుర్తింపు చేసినప్పుడు, పరిశుద్ధాత్మ విషయాల్ని చూపించినప్పుడు ఆ వాగ్దానం నెరవేరే వరకు కూడా నీలో ఉన్న విశ్వాసం ఎదురు వస్తుంది. దేవుడు నాకు మహిమగా ఊరిని కంగారు అయిపోదు. కానీ ఖచ్చితంగా దేవుడి కాలానికి ఏం వాగ్దానం చేశాడో కూడా కనుక్కోవడం చాలా ముఖ్యం. పరిశుద్ధాత్మ నీలో ఉంటే దేవుడు ఏం వాగ్దానం చేశాడు ఈ కాలానికి మనకు తెలుస్తుంది. ఈరోజు దేవుడి యొక్క వాగ్దానం ఈ కాలానికి ఏం చేశాడో ప్రజల చూచుట్లో భయంకరంగా విఫలమవుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడి యొక్క వాగ్దానము మన కాలంలో, ఎందుకంటే దేవుడు అబ్రహాము వాగ్దానం చేశాడు. అబ్రహాంకి ఏమని వాగ్దానం చేశాడంటే ఆది కాండంలో దేవుడు ప్రజలకు వాగ్దానం చేశాడు. చూడండి ఒకసారి మనం చూద్దాం. ఆది కాండము 12వ అధ్యాయము 15-12. ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టిన, భయంకరమైన కటికి చీకటి అతనికి అమ్మగా, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి దేవుని మహిమకరంగా. ఇది దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం. ఈ యొక్క వాగ్దానం ఏమిటంటే అబ్రహాముకు పుట్టిన జనం, అబ్రహాము ద్వారా ఇస్సాకు వస్తున్నాడు, ఇస్సాకు ద్వారా యాకోబు వస్తా ఉన్నాడు, యాకోబుకి 12 మంది సంతానం ద్వారా మొత్తం ఇంచుమించు పిల్లలు మనవరాళ్ళందరూ కలిపి 70 మంది సంతానం ఏర్పడ్డారు. ఈ 70 మంది సంతానము కూడా ఆ యొక్క యాకోబుకు పుట్టిన యోసేపు ద్వారా ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు నీ దేశము కానియందు పరదేశమందు పరవాసులుగా ఉంటారని చెప్పిన మాట ప్రకారం ఈ యొక్క యాకోబు యోసేపు ద్వారా ఇంచుమించు కరువును బట్టి 70 మంది కూడా ఐగుప్తులోకి వెళ్ళిపోయారు. దేవుని మహిమకరంగా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉంటారని చెప్పాడు దేవుడు. ఇప్పుడు 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉండిన తర్వాత వీళ్ళు ఆ యొక్క వాగ్దానము నెరవేర్చాలి. దేవుడు అబ్రహాము చేసిన ఏ వాగ్దానం అయితే ఉందో ఈ వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఆ సంతతిని ఏ జనమైతే దాసులయ్యారో నా సంతానం వారికి నేనే తీర్పు తీర్చి వారిని మిక్కిలి ఆశతో బయలుదేరి నా దేశానికి తీసుకొస్తానంటున్నాడు. ఇప్పుడు ఆయన వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్కు ఉన్న వాగ్దానం ఏంటి? ఇజ్రాయెల్ ఉన్న వాగ్దానం ఏంటంటే ఐగుప్తీయులు బానిసలు అయిపోయినప్పుడు, బందీలు అయిపోయినప్పుడు వీళ్ళు వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నువ్వు అబ్రహాముకు వాగ్దానం చేసావు, మేము వేరే దేశానికి మేము బానిసలుగా వెళ్ళిపోతామని చెప్పావు. ఇప్పుడు ఆ బానిసలు అయిపోయిన తర్వాత 400 సంవత్సరాలు అయిపోయింది. ఈ 400 సంవత్సరాల తర్వాత నీవే ఆ దేశానికి శిక్ష విధించి నువ్వు మరలా ఆ దేశాన్ని తీసుకెళ్తావు, నువ్వు అబ్రహాముకు వాగ్దానం చేసావు కదా. ఇప్పుడు ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని విడిపించడానికి సమయం ఆసన్నమైంది కాబట్టి దయతో మమ్మల్ని విడిపించు ప్రభువా అని మీరు ప్రార్థన చేయాలి. దేవుడు నాకు మహిమకొలును గాక. ఎందుకని? వీళ్ళు ఖచ్చితంగా వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు. ఆ ఇజ్రాయేల్ ప్రజలు బానిసలుగా బందీలుగా ఉన్న వాళ్ళు అబ్రహాము యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకుని వారిని తీసుకురావడానికి, ఆ దేశానికి తీర్పులు తీర్చడానికి దేవుడు మోషేని పంపించాడు. దేవుడు మాట తప్పుడు. దేవుడు మాట ఇచ్చాడంటే ఆకాశం గతించిన, భూమి గతించిన ఆయన మాట గతించవు. అందుచేత దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానం బట్టి ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకుని దేవుడు మరలా ఆ వాగ్దానం బట్టి మోషేను ఐగుప్తు దేశంలో పంపించాడు. ఇప్పుడు మోషే ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో వాళ్ళందరినీ కూడా విడిపించుకుని పాలు తేనె ప్రవహించే దేశంలో తీసుకొచ్చాడు.
వాగ్దానం నెరవేర్చాడు దేవుడు. అలాగే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకి వాగ్దానం అబ్రహాం యొక్క వాగ్దానం అయితే, ఇప్పుడు అన్యజనులైన మనకు దేవుడు ఎలాంటి వాగ్దానం చేశాడు? మరి ఏ వాగ్దానం బట్టి దేవుడు కదులుతూ ఉన్నాడు, ఏ వాగ్దానం బట్టి దేవుడు మనం ముందు తీసుకెళ్తా ఉన్నాడు అన్నది ఖచ్చితంగా వాక్యంలో బైబిల్ గ్రంథంలో కనుక మనం చూడకపోతే ఆ వాగ్దానం ఎత్తు మనం ప్రార్థన చేయలే. ఆ వాగ్దానము దేవుడు నెరవేరుస్తున్నప్పుడు దాన్ని చూచట్లో మనం విఫలమైపోతూ ఉంటాం. దేవుని మహిమ కలుగును గాక. అందుకే దేవుడు చేసే కార్యాన్ని చూడాలంటే బైబిల్లో దేవుడు ఎలాంటి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం మనం పట్టుకోవాలి. ఆ వాగ్దానం దగ్గరికి ఈ యొక్క విశ్వాసం ఏం చేస్తుందంటే, వాక్యం ఏం చేస్తుందంటే ఆ వాగ్దానం దగ్గరికి తీసుకెళ్తాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎప్పుడైతే విశ్వాసం ఆ వాగ్దానం చేయబడిన వాక్యాన్ని చూసిందో, ఇప్పుడు ఆ వాగ్దానం జరిగే వరకు కూడా సహనంతో ఎదురు చూస్తారు. దేవుడు అంటండి పెంతుకొస్తులో 120 మందికి వాగ్దానం చేశాడు. 120 మందికి వాగ్దానం ఏం చేశాడు? నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, సత్యస్వరూపిన ఆత్మ వస్తుంది. ఆత్మ వచ్చే వరకు మీరు యెరూషలేము నుండి విడిచిపెట్టి వెళ్ళక ఆ యొక్క స్థలంలోనే ప్రార్థన చేయండి అని దేవుడు శిష్యులకి చెప్పాడు. శిష్యులు చెప్పిన తర్వాత దేవుడు ఒక్కొక్క కార్యం శిష్యులందరూ బయలుపరుచుకున్నాడు. ఆయనే యేసుక్రీస్తుని తెలిసింది. ఆయనే మృతుల్లో నుంచి లేచిన సజీవుడైన దేవుని కుమారుడు అని తెలిసింది. వీళ్ళకి అర్థమైన మరుక్షణం పెంతుకొస్తులోకి వెళ్ళారు. పెంతుకొస్తులోకి వెళ్ళి తిండి తిప్పలు మానేసి నీళ్లు ఏం తాకుండా వాళ్ళు ప్రార్థిస్తుండగా ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక రోజు ప్రార్థించారు, 2 రోజులు ప్రార్థించారు, 3వ రోజు ప్రార్థన చేశారు. ఇంకా 4వ రోజు వచ్చినప్పుడు సచిన్ సేవల్లా అయిపోయారు అందరం. హల్లెలూయా. దగ్గర పిలుపు వచ్చి పేతురు దగ్గరకు వచ్చి అన్నాడు, పేతురు మనం 4 రోజులు ప్రార్థన చేశాం కదా, సరిపోతలే, నాకేం కొడుకులో చాలా ఆకలి చేస్తుంది, మనం ఇంత ప్రార్థన చేసాం, దేవుడు వచ్చేసాడు, మనకి అయిపోయింది, ఇంక మనం స్వార్థకి వెళ్ళిపోవచ్చు, దేవుడు మనం దీవించేసాడు, అభిషేకించేసాడు, అయిపోయింది అంటున్నాడు. హల్లెలూయా. లేదు మనం ఇంకా ఏం పొందుకోలేదు. దేవుని యొక్క వాగ్దానం జరిగే వరకు మనం కనిపెడతాం. దేవుడు వాగ్దానం చేశాడు మనకి, సత్యస్వరూపిన ఆత్మ వస్తుంది, వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. ఆయన వస్తే ఇక్కడ ఏదో జరుగుతాడు, అది జరిగే వరకు మనం ఎదురు చూద్దామని చెప్పేసి పేతురు గారు అంటాడట. ఈ పేతురు గారు ఇంకే మొండు, ఇక్కడేమో ఆకలి చేస్తుంది ఇక్కడ అని మళ్ళీ మోకాళ్ళు ఎత్తున్నాడు అని పిలుపు గారు. మళ్ళీ పక్కన ఆంధ్రే వచ్చి, ఆంధ్రే పేతురు 7 రోజులు ప్రార్థన చేసిన సరిపోదా? 7 రోజులు మామూలు తక్కువ 2 రోజులు 3 రోజులు 7 రోజులు చేసాం, మనం పొందేసుకున్నాం, అభిషేకం వచ్చేసింది, లేకపోతే ఇంత శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది, భోంచేద్దాం అంటాడంట. హల్లెలూయా. పేతురు గారు అంటాడంట, లేదు మనం ఇంకా ఏం పొందుకోలేదు. ఆయన వచ్చినప్పుడు ఒక అద్భుతమైన అనాయింటింగ్ అక్కడికి వస్తుంది. ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు మన జీవితంలో ఏదో మార్పు జరుగుతుంది. ఆయన కలిసినప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా ఏదో జరగాలి. ఆ రోజు మోషే ఆ హోరేబు కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ పొదలో కలుసుకున్నప్పుడు ఆయన జీవితంలో ఏదో కలిగింది, ఏదో మార్పు జరిగింది. ఇప్పుడు మనం కనుక అలా కలుసుకుంటే మనలో కూడా ఏదో జరగాలి కదా. ఇంకేం అవలేదు, మరి కంగారు పడతారు ఎందుకు? వెళ్ళి ప్రార్థన చేయండి అంటాడట. హల్లెలూయా. ఎందుకంటే అనుభవాలు ఉన్నాయి, వాగ్దానం ఉంది, యేసుక్రీస్తు మాట్లాడిన ప్రత్యక్షత పేతురుకు ఉంది. ఆ ప్రత్యక్షత పేతురు గారికి చెప్తున్నప్పుడు యేసుక్రీస్తే నేరుగా, ఓయ్ పేతురు, సీమోను బరయోనా, ఈ ప్రత్యక్షత నీకు ఏ మనిషి కూడా, ఏ బైబిల్ కాలేజీలో కూడా నీకు నేర్పించలేదు, ఏ నరమాతులు కూడా నీకు నేర్పించలేదు, నేరుగా సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షత ఇచ్చాడు. అలాంటి గొప్ప ప్రత్యక్షత పొందుకున్న ఈ పేతురు ఏం చేస్తున్నాడు? దేవుడు వచ్చే వరకు కూడా ఎదురు చూస్తున్నాడు. అది సహనం. ఆ సహనం దేవుడు కార్యం జరిగే వరకు ఎదురు చూస్తూ ఉంటది అనమాట. అయ్యో నొప్పి తగ్గట్లేదు, ఏం జరగట్లేదు అనుకోదట. హల్లెలూయా. అయ్యో ఏం జరగట్లేదు, ఏం అవ్వట్లేదు, ఏంటిది అని కంగారైపోతారు. కానీ ఆ విధంగా కంగారయ్యేది పరిశుద్ధాత్మ కాదు. దేవుడు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం చేసే వరకు ఎదురు చూసేదే సహనమైనది. ఒక రోజు విలియం బ్రన్హామ్ కోటలు పెట్టాడు. కోటలు పెడితే ఆ కోటలో పిలిచాడు ఒక ఆయన్ని. ఆ కోటలో పిలిస్తే జాన్ రే, ఆ వ్యక్తిని పిలిస్తే 5 లక్షల మంది ప్రజలు ఉన్నారు ఆ కోటల్లో. ఆ 5 లక్షల మంది ప్రజల్లో పేరు పెట్టి, ఓ బ్రదర్ జాన్ రే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు గుడ్డువాడివి,
నువ్వు పుట్టుకతోనే గుడ్డువాడు అయిపోయావు. దేవుడు నీకు కళ్ళు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు నీకు కళ్ళు ఇచ్చాడు. యెహోవా ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, దట్స్ సై ద లార్డ్ అని చెప్పేసి ఎప్పుడైతే మాట సెలవిచ్చాడో 5 లక్షల మంది ప్రజల్లో నన్ను పేరు పెట్టి పిలిచాడంటే తనకు ఆశ్చర్యం అయిపోయి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇచ్చి నేనేం చేయాలి ఇప్పుడు అన్నాడు. నేనేం చేయాలంటే దేవుడు చెప్పు, ఆ యొక్క విలియం రహంగా చెప్పారు, వెళ్ళి నువ్వు సాక్ష్యమే అన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగాక. ఇతను ఏం చేస్తున్నాడంటే సాక్ష్యం కూడా మొదలు పెట్టాడు. వెళ్ళి నీకు తెలుసా పలానా వ్యక్తి 5 లక్షల మంది ప్రజలు ఉన్నారు, 5 లక్షల మంది ప్రజలు నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఇప్పుడు ఆయన నాకు ఏం చెప్పాడు తెలుసా, దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడని చెప్పాడు. దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు, దేవుడు నాకు స్తోత్రం కలుగుగాక అన్నాడు. హల్లెలూయా. ఆయన నవ్వడు అన్నాడు. కింద పైకి చూసి ఎవరో పిచ్చోళ్ళ ఉన్నాడు, గుడ్డోళ్ళ ఉన్నాడు, మళ్ళీ పిచ్చిగా కళ్ళు వచ్చేయి అన్నాడు. చెప్పాళ్ళ సరేలే అనుకుని వెళ్ళిపోయాడు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడు. అలా చెప్పుకుంటూ 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 వెళ్తున్నాడు. ఊరంతా చెప్పేసాడు. ఆఖరికి ఊరంతా చెప్పేసాడు కానీ ఇతను మాకు కళ్ళు రాలేదు. ఊరంతానేమో కళ్ళు వచ్చినాయని చెప్పాడు. ఇతని జీవితంలో కళ్ళు లేవు. ఇతను కళ్ళు లేకపోతే బాధ వచ్చేస్తుంది ఒక పక్క నుంచి. వీళ్ళందరూ కూడా నిందలేస్తున్నారు. ఎలాంటి నిందలేస్తున్నారంటే ఇలా చెప్పుకొని 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 పిచ్చోడు అయిపోయి చచ్చిపోవడం తప్ప ఏం ఉపయోగం లేదు నీకు. ఎందుకు వచ్చిన మాటలు అవన్నీ, కళ్ళు లేవు ఏమీ లేవు, పైగా నేను కళ్ళు వచ్చినాయని చెప్తున్నావు. ఎవరో ఏదో చెప్పాడు, నువ్వు ఏదో అన్నట్టు ఊరేగుతున్నావు అని చెప్పేసి ఈ వ్యక్తిని గట్టిగా తిట్టేశారు. ఈ వ్యక్తిని గట్టిగా తిట్టాడు. బాధ తట్టుకోలేక ఈయన ఏం చేశాడంటే మరలా వెళ్ళిపోయి విలియం రహం దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ విలియం రహం దగ్గరికి వెళ్ళిపోయి, విలియం రహం మీరు నాకు పలానా కోటాల్లో ఈ విధంగా చెప్పారు, నాకేమో కళ్ళు రాలేదు, ఏం రాలేదు, జనాలందరూ అంటున్నారు, అసలు నాకు కళ్ళు వస్తాయి రావా అన్నాడు. అంటే రోషం వచ్చేసింది అనమాట. ఏం చేస్తారు మరి, మనుషుల మాటలు చూస్తేనేమో వేరేగా ఉన్నాయి. బాధపడి 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 అసలు నాకు కళ్ళు వస్తాయి రావా అని అడిగాడు. విలియం రహం గారు చూసి, నిన్న ఆ రోజు పిలిచింది ఎవరు, 5 లక్షల మంది ప్రజల్లో పిలిచింది ఎవరు, దేవుడు అన్నాడు. మరి నేనైతే పిలవగలను అంతమంది జనాల్లోనే, నా వల్ల కాదు. ఆ రోజు నేను పిలిచింది ఎవరు, దేవుడు. ఇప్పుడు దేవుడే నిన్ను పిలిచాడని నమ్ముతున్నావా? మరి సాధ్యం ఏంటి? అంతమంది ప్రజల్లో నా పేరేంటి, నా ఊరేంటి, నా ఇంటి అడ్రస్ ఏంటి, నీకు ఏం తెలుసు? ఎంతంతా చెప్పేసామంటే దేవుడు తప్ప ఇంకేం కాదని నేను నమ్ముతున్నాను, 100% నమ్ముతున్నాను. జనాలు నన్ను ఇలాగంటున్నారు, నన్ను నేను చేయమంటావు. వాళ్ళు ఎంత విమర్శిస్తున్నారు అంత ఎక్కువ సాక్ష్యం ఇచ్చేయి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వాళ్ళు ఎంత ఎక్కువగా విమర్శిస్తున్నారో అంత ఎక్కువగా సాక్ష్యం వెళ్ళి. ఇప్పుడు దాకా నోటుతో చెప్పినప్పుడు ఇప్పుడు ఏం చేసాడు తెలిసిన గుడ్డు పాంప్లెట్లు వేసేసాడు. అక్కడ పాంప్లెట్లు వేసేసి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, స్వస్థపరిచే దేవుడు, దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు, దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు అని చెప్పి పాంప్లెట్ మొదలెట్టాడు. పాంప్లెట్ ఇచ్చి పిచ్చి జనాలందరూ కూడా అతనే పిచ్చోళ్ళ చూస్తున్నారు. ఇప్పుడు పిచ్చి పట్టేసింది అనుకుంటున్నారు. హల్లెలూయా. పిచ్చి పట్టింది అనుకుంటే ఆఖరికి ఇతను బార్బర్ షాప్లోకి వెళ్ళాడు. బార్బర్ షాప్లోకి వెళ్ళి కటింగ్ వేయించుకొని, కటింగ్ వేయించుకున్న బార్బర్ షాప్ కూడా ఎటకారంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఏను పిచ్చోళ్ళకి అందరికీనేమో కళ్ళు వచ్చేయండి అని చెప్తున్నావు, నీకు ఏం కళ్ళు లేవు, ఏమి లేవు, తిరిగిపోకుండా అర్థం ఉంది. నీ ముఖం ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నావు? అసలు కళ్ళు ఎప్పుడన్నా వచ్చినాయి నీకు? ఎందుకు పిచ్చి పిచ్చి మాట్లాడతావు? శుభ్రంగా ఏదో పని చేసుకుని ఏదో చేసుకుంటే కుటుంబం కట్టుబడుతుంది కదా. ఎందుకు నేను పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పెడతావు? ఏదో దేవుడు అంటావు, ఏదో అలా ఆయన చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు అంటావు. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అతను చాలా ఎటకారంగా అతని జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇతనికి ఏం చేసింది, అంత ఎటకారం చేస్తున్నప్పుడు ఇతనికి బాధ వచ్చి ఆ బాధలో నుంచి ఒక్కసారి గట్టిగా బల్ల ఉంది మరి చెప్పాడు అన్నారు. దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు, నేను దాన్ని నమ్ముతున్నాను అంతే అన్నాడు. హల్లెలూయా. అంత బలమైన విశ్వాసం ఎప్పుడైతే చెప్పాడో ఆ క్షణంలో ఎరువున ముఖం కనపడుతుందంటే అర్థం. ఎరువున ముఖం అర్థంలో కనపడేసరికి వెంటనే ఆ ముఖం ఎప్పుడైతే అర్థంలో చూసుకున్నాడో ఇంకా ఆనందం పట్టజాలట్లేదు. ఆనందం పట్టజాలక వెంటనే కుర్చీలో నుంచి నా కళ్ళు వచ్చేసాడు. వీడికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది ఇక్కడ. ఏం జరిగింది? వ్యక్తికి కళ్ళు వచ్చేసినాయి. అంత చూసి మొత్తం పరిగెత్తినది మొదలెట్టి కళ్ళు వచ్చేసినాయి ఆనందంగా పరిగెడుతున్నాడు రోడ్లు అంటాను. ఈ బార్బర్ షాప్ చుడిదరిగా క్లాత్ కడతాడు కటింగ్ వేసేటప్పుడు. ఆ కటింగ్ క్లాత్ ఎప్పుడేమో వీడి వెనకాల పరిగెడతాడు, నా క్లాత్ అంటాను. హల్లెలూయా. చూసారా, దేవుడు విశ్వాసము వాగ్దానం నెరవేర్చబడి వరకు కూడా
విశ్వాసం ఎదురు చూస్తుంది. ఆ విశ్వాసము వాగ్దానం నెరవేర్చబడుకు చూసేది ఏంటంటే సహనమై ఉన్నది. సహనం లేకపోతే మన జీవితాల్లో విశ్వాసం రాదు, స్వస్థత రాదు, పరిశుద్ధాత్మ రాదు. హల్లెలూయా. ఖచ్చితంగా సహనం మనకు చాలా అవసరం. పరిశుద్ధాత్మ ఉంటే సహనమే మన జీవితాలు చాలా అద్భుతంగా నేర్పించే ఆయుధమై ఉన్నది. ది పవర్ఫుల్ విపన్ అన్నాడు దాన్ని. ఏమన్నాడండి? విపాన్ అంట. విపాన్ అంటే ఆయుధం అండి. ఆయుధం ఏంటంటే సహనం అన్నాడు ప్రవర్త. ఖచ్చితంగా అది మనకు కావాలి. ఆ సహనమే వాక్యం నెరవేర్చే వరకు, వాగ్దానం నెరవేర్చబడే వరకు దేవుడు మనకు విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాడు. దేవుడు నాకు మహిమ గాక. చాలా టైం అయింది, 1 గంట అయిపోయింది. నేను ముగిస్తాను. ఒక 2 నిమిషాలు నేను చెప్పి ముగిస్తాను. చూడండి, ఇక్కడ మనం యోబును గమనిద్దాం. అతడు ఎన్నో బాధలు, శ్రమలు సహించాడు. అతని చక్కని కుటుంబం ఉన్నది. వారందరూ అతని యొద్ద దేవుడి నుండి తొలగించబడ్డారు. అతనికి మంచి ఆరోగ్యం ఉన్నది, అది అతని యొద్ద నుండి తొలగించబడింది. అతని జీవితంలో సమస్యను అతను పోగొట్టుకున్నాడు. అతడు బూడిద మీద కూర్చొని ఒక చిల్ల పెంకు పట్టుకొని తన కురుపులు గోక్కుంటా ఉన్నాడు. అతని భార్యయే అతనికి విరోధంగా మాట్లాడుతుంది. దేవుని శపించి నువ్వు కూడా చచ్చిపోంటుంది. అయితే యోబు అంటున్నాడు, నీవు బుద్ధిహీనుల వలె మాట్లాడుతున్నావు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సాతాను దేవుని ఎదుగు వచ్చి, వాడు దేవుని ముందుకు వచ్చి క్రైస్తవులకు, విశ్వాసులకు విరోధంగా ఎల్లవేళ నేరారోపణ చేస్తా ఉన్నాడు వాడు. కావున యోబు మీద కూడా ఎన్నో ఆరోపణలు చేశాడు. యోబుకి అంత బాగా జరుగుతూ ఉంది కనుక నేను దేవుని ప్రేమించుచున్నాడని పలుకుతా ఉన్నాడు. అతని నా చేతులకు అప్పగించిన ఎడల నిన్ను దూషించినట్లు చేస్తానని సాతాను పలుకుతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసావు, బిల్డింగ్ ఇచ్చావు, డబ్బు ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, పేరు ఇచ్చావు, అన్ని ఇచ్చావు, అన్ని పుస్తకంగా ఉన్నాయి కాబట్టి దేవుడు అవసరం లేకుండా, నా అవసరం లేకుండా పోయింది. ఎవరికి? ఇప్పుడు ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటేనే కదా దేవుడి దగ్గరికి వస్తారు. పేదలు అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఏ హోమాలు చేసో లేకపోతే ఏ చేసో దేవుడు ధనవంతులు అవడం కోసం, కొంతమంది వృద్ధి కలవడం కోసం రక్షకులు పెట్టుకుంటారు. బొమ్మ మీద రక్షకులు పెట్టుకుంటారు, నరలు దృష్టి పడకుండా, దెయ్యాలు దృష్టి పడకుండా. అలాగే కొంతమంది అన్ని చేసేది ఏంటంటే బాగుపడడం కోసమే. మంచి ఆరోగ్యం కావాలి, మంచి స్థలాలు కావాలి, మంచి బిల్డింగ్లు కావాలి, మంచి ఆస్తులు కావాలి, అన్నీ కావాలని చెప్పేసి రకరకాలుగా చాలా 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 ప్రయత్నాలు చేస్తారు. జీవితంలో డెవలప్మెంట్ అవ్వాలంటే కొన్ని కార్యాలు ఉన్నాయి, చాలా చాలా చేసే విధానాలు ఉన్నాయి రకరకాలుగా. నీ జీవితంలో డబ్బు కావాలంటే కొన్ని హోమాలు ఉన్నాయి, హోమాలు చేస్తే డబ్బులు వస్తాయి. కొన్ని పేరు కావాలంటే కొన్ని హోమాలు ఉన్నాయి, దాన్ని చేస్తే వస్తాయి. ఇలా రకరకాలుగా చాలా చాలా విద్యలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి మనిషి దానికోసం కొంత డబ్బు ఖర్చు పెట్టి ఏది చేయాలో చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు శిక్షిస్తాడంటే మాత్రం ఎవరు వస్తారండి? దేవుడి దగ్గరికి ఏదైనా అవసరం ఉంటేనే వస్తారు. ఇప్పుడు దేవుని పిల్లలు కూడా దేవుడి దగ్గర అవసరం ఉంది, అవసరాన్ని బట్టి వస్తారు. దేవుని పిల్లలకి ఏం అవసరం? పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మ కోసం వాళ్ళు వస్తున్నారు. లోకస్తులు అయితే, వాళ్ళు దేవుడు తెలియని వాళ్ళు అయితే, వాళ్ళు వాక్యం తెలియని వాళ్ళు అయితే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు వస్తారు. దేవుడి పిల్లలు అయితే దేవుడు అవసరం ఏంటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కోసం వీళ్ళు వస్తారు. అంటే ఏదైనా అవసరమే, ఏదైనా దేవుడి దగ్గరికి వెళ్ళేది అవసరమే. ఇప్పుడు అవసరత కోసం మనం వెళ్తాం కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే అవసరతను తీర్చడం కోసం దేవుడు ముందు పరీక్ష పెడుతున్నాడు. ఎంతమందికి అర్థమైందన్నమాట? దేవుడు నీకు ఎప్పుడు నువ్వు అడిగింది ఏదో ఇచ్చేసి, అడిగాడు కదా ఇచ్చేయాలని చెప్పేసి ఏదో ఇలా చేతిలో పెట్టి దులిపేసుకోడు. ఆయన చేతిలో పెట్టేసి దులిపేసుకోడు. నువ్వు ఏదైనా అడిగావంటే దానికి 100 రెట్లు మేలైంది ఎదవడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఏమంటాడంటే నువ్వు అడిగిన దానికి 100 రెట్లు మేలైంది నీకు ఇవ్వడానికి ఆయన ఆశపడతాడు. అయితే ఇప్పుడు నువ్వు ఇలా ఇచ్చుకొని ఏదో ఇచ్చేలా తీసుకెళ్ళిపోవాలని వెళ్ళిపోయిన వాళ్ళు ఏమో శిక్షలో పాలు పంపులు పొందుకోరు, పరీక్షలో పాలు పంపులు పొందుకోరు. చిన్నపిల్లలు ఉన్నారండి, బాగా చదువుకుంటారు, బాగా చదువుకుని వాళ్ళకి ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే ఫస్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అబ్బాయి నాకు ఇంటర్వ్యూ వద్దు, నాకు ఉద్యోగం ఇక్కడ పరీక్షలు వద్దు, నేను డైరెక్ట్ ఉద్యోగం ఇచ్చేయాలంటే ఎవరైనా ఇస్తారు? ఎవరు? అలాగే దేవుడు కూడా ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఈ యొక్క నువ్వు అడిగింది ఇస్తే నువ్వు ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటావు, దానికోసం దేవుడు నీకు మేలైంది ఇస్తే ఆ మేలైన దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అని దేవుడు ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నువ్వు ఉత్తీర్ణులు అవుతే ఆ శ్రేష్టమైన నీకు ఇస్తాడు.
పరీక్ష నాకు వద్దు, ఇంటర్వ్యూ వద్దానికి ఏదో చేతులు పెట్టి పంపేస్తాడు, అది కొంతకాలం ఉంటుంది, మళ్ళీ మారిపోతుంది. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు, కంపల్సరీ ఇస్తాడు, ఇచ్చేది మాత్రం ఇస్తాడు. కానీ నీకు మేలైంది ఇవ్వాలంటే కొంచెం వెయిట్ చేయాలి. మేలైంది కావాలంటే వెయిట్ చేయాలి. అబ్బాయి నాకు అడిగిన అన్నీ ఇచ్చేయాలని దేవుడు అన్నాం అనుకోండి, ఇచ్చేస్తాడు. కానీ అది కొంతకాలం ఉంటుంది, అది టెంపరీ కాదు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా నీకు మేలైంది ఇస్తున్నాడంటే కొంచెం టైం తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడని నేను పరీక్షించడానికి. నీవు ఇచ్చిన దాన్ని ఎలా ఉపయోగిస్తావు, దేనికోసం ఉపయోగిస్తావు? ఇది నీ స్వార్థం కోసం అడుగుతున్నావా, లేకపోతే ఇతరుల మేలు కోసం అడుగుతున్నావా, లేకపోతే ఇది నీ కుటుంబం మేలు కోసం అడుగుతున్నావా, లేకపోతే నీ స్వార్థం కోసం ఆలోచించి దాన్ని పొందుకోవడం ప్రయత్నం చేస్తున్నావా అని దేవుడు ఆలోచిస్తాడు. ఇప్పుడు సపోజ్ అంటే దేవుడు పాస్టర్ గారు వెళ్ళి ప్రభువా నాకు స్వస్థత వరం కావాలి, స్వస్థత చేయాలి, నీ నామాన్ని మహికరంగా వాడాలి, నీవు మహిమపరచబడాలని చెప్పేసి అతను స్వస్థత వరం అడుగుతున్నాడు. నిజంగా ఇతను ఉద్దేశం స్వస్థత వరం ఎందుకు అడుగుతున్నాడంటే ఇతను క్యాష్ చేసుకోవడానికి. ఇక లోపల ఉద్దేశం ఏముంది? స్వస్థత వరం అమ్ముకొని నేను అనేకంగా కోటీశ్వరుని అవ్వాలి, ధనవంతుని అవ్వాలనుకుంటున్నాడు. దేవుడి దగ్గరికి ఏం చెప్తున్నాడు మాట? ప్రభువా నాకు స్వస్థత వరం కావాలి, ఈ స్వస్థత ద్వారా నీ నామం మహిమపరచబడాలి, ఈ స్వస్థత ద్వారా నువ్వు ఘనపరచబడాలి, నీవే దేవుడు అని ప్రపంచానికి తెలియాలి అని పైకి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ లోనేముందంటే ఇతను క్యాష్ చేసుకుందామని ఆలోచన ఉంది. మరి దేవుడు తెలియని విషయాలు హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు. లోపల ఏముందో తెలుసు, బయట ఏముందో కూడా తెలుసు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే ఈయన పైన అడిగిందని చూడట్లేదు, కానీ లోన నువ్వు ఎలాంటి ఆశయంతో ఉన్నావో చూస్తాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ ఆలస్యం ఎందుకు చేస్తాడంటే నిజంగా నీకు స్వస్థత వరం ఇస్తాడు, కానీ దానికి ముందు నీకు ఒక పరీక్ష పెడతాడు. అసలు నీ ఉద్దేశం లోపల మార్చుకుంటావా లేదా, లోపల నీ ఉద్దేశం మార్చుకుంటావా లేదని దీనికి పరీక్ష పెడతాడు. అయితే నువ్వు మార్చుకోకుండా నాకు అదే కావాలని పుట్టేటావు అనుకో, దీన్ని అలుగుదలైతే నీకు ఇచ్చేస్తాడు, స్వస్థత వరం ఇచ్చేస్తాడు. అప్పుడు నువ్వు బెల్లం కూడా ప్రవీణ్ కుమార్ లాగా తగ్గవాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? వాళ్ళు ప్రార్థన చేసి పుట్టట్టు ఇచ్చేసాడు దేవుడు, కానీ ఆ దేవుడు నామ మహిమ కొరకు వాడలేదు. దాన్ని ఎలా ఎందుకు వాడుతున్నారంటే కేవలం ఈయన మహిమపరచడానికి. బెల్లం కూడా ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళు ఎవరైనా సరే దేవుడు నన్ను స్వస్థపరచడని చెప్పరు. ప్రవీణ్ కుమార్ గారు ప్రార్థన చేసి నేను స్వస్థపడ్డాను. అందుకే ప్రవృత్తి కాలమే ప్రవృత్తి మనకు తెలుసండి. ఒక ఆవిడ వచ్చి ప్రార్థన చేయండి, బ్రహ్మ నువ్వు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చేది, నువ్వు ప్రార్థన చేయవు అన్నాడు. నేను చేయను అన్నాడు. ఎందుకంటే స్వస్థత నేను ఏమైనా ఇస్తానా? నేను కాదు స్వస్థపరిచేవాడు, నేను కాదు, దేవుడు స్వస్థపరిచేవాడు. నీ కొరకు దేవుడిని రిక్వెస్ట్ చేయమంటే చేస్తాను తప్ప నేను స్వస్థత ప్రార్థన చేయనమ్మన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మాత్రం హెడ్డింగ్లు స్వస్థత ప్రార్థనలు. రోగి ఉన్నారు వచ్చేయండి మా ఛానల్లోకి, స్వస్థపడిపోతారు. ఏంటి వీళ్ళు ఏదో స్వస్థపరిచేసేలాగా వీళ్ళే దేవుడిని ఆడేస్తున్నారు బొమ్మలాగా. దేవుడు పక్కనెట్టేశారు, వీళ్ళు దేవుళ్ళు అయిపోయారు. దేవుడు నామం మహిమ కాక. విలియం బ్రహ్మం ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి, నేను స్వస్థపరిచేవాడిని, నేను అది ఇదని ఎప్పుడు కూడా డబ్బా కొట్టుకోలేదని. కానీ ఈ రోజు ప్రజలు ఏమన్నారంటే ఆయనే దేవుడు అని చెప్పుకున్నాడు, ఆయనే స్వస్థపరిచేవాడుగా చెప్పుకున్నాడు అని నిందలేస్తున్నారు. ఎలాగేస్తున్నారు అంటే దొంగ ఎప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఒక దొంగ చైన్ కొట్టేసి దొంగ అని ఆడే అరిచాడు అనుకోండి, ఎలా ఉంటుంది? దొంగ చైన్ కొట్టేసి చూడెట్టేసుకున్నాడు, ఈడే అరిచేస్తున్నాడు దొంగ అని. ఇంకెలాగా ఎవరిని పట్టుకుంటారు? ఇప్పుడు అక్కడ సాతాను వ్యవహారం అలా ఉంది. ఆడే సమస్తము చేస్తున్నాడు, వాడే మళ్ళీ ఎట్టకుండా నెట్టేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, సపోజ్ ఇక్కడ కాలేజీలో ఒక హత్య జరిగింది, మెడికల్ కాలేజీలో. అది మొత్తం భారతదేశానికి మెడికల్ క్యాంప్ నెంబర్ 1 క్యాంప్ అది. అక్కడి నుంచి మెడిసిన్ సప్లై అవుతాయి. అంత మెడికల్ డ్రగ్స్ అన్ని వ్యాపారాలు చేసే ఆ యొక్క మేనేజరు, ఆ యొక్క మెడికల్ యొక్క హాస్పిటల్ చైర్మన్, వాడు మతలబులన్నీ ఈ లేడీ సిస్టర్ గారికి, ఆ యొక్క డాక్టర్ గారికి తెలిసినాయి కాబట్టి హత్య చేసి ప్రణాళిక అంతా రచించింది వాడే. సిబిఐ నేను మొత్తం దొరికేసాడు, మొత్తం అన్ని చేయించింది వాడే. ఒక అమాయకుని తీసుకెళ్ళి బలి చేసేది, అక్కడ పెట్టేసి ఈడే చంపేసాడు అన్నాడు. హల్లెలూయా. మొత్తం అంతా టెస్ట్ అంటే చేసి పాలిగ్రాఫ్ మీద టెస్ట్ చేస్తే వాడేమన్నాడు, నాకు ఏ సంబంధం లేదన్నాడు. వీడికి చేస్తే నేనే చేశాను అన్నాడు. హల్లెలూయా. ఏంటిది?
అంటే చేయించినోడు వీడు అన్ని మొత్తం పరీక్ష అంతా అక్కడ చేసినప్పుడు మొత్తం అసలు విషయం అసలు గుట్టు బయటకు వచ్చింది. సాతానుడు కూడా చేసి అన్ని చేసేస్తున్నాడు, పక్కన మీద తోసేస్తున్నాడు ఆయన. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే సాతాను ఎల్లప్పుడు కూడా దేవుని ముందు ఆ విధంగా నేరాలు మోపి వీడే చేయిస్తాడు, వీడే అబద్ధం ఆడిస్తాడు, వీడే కార్యాలను చేస్తాడు. పైగా అన్ని కూడా దేవుని కుమారులు చేస్తున్నారంటే వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నం చేసి దేవుడి మీద వాదన దిగుతున్నాడు. ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి వాదన ఎత్తున్నాడు. నువ్వు అన్ని ఇచ్చేసావు కాబట్టి యోగుకి నా పని లేదు, ఇంకా ఏమాత్రం భయము, నువ్వు స్వస్థ ఇచ్చా, ఏదైనా అనారోగ్యం వస్తే స్వస్థపరిచి చేస్తున్నావు, నా దగ్గరికి హాస్పిటల్కి ఎలా వస్తాడు? హల్లెలూయా. డబ్బు లేదంటే డబ్బు ఉంది ఇచ్చేసావు, సంపద లేదంటే సంపద ఉంది ఇచ్చేసావు, పిల్లలు లేదంటే పిల్లలు ఉన్నారు ఇచ్చేసావు, గాడిదలు లేవా, మేకలు లేవా, గొర్రెలు లేవా, ఒంట్లు లేవా, అన్నీ ఇచ్చేసావు. ఇంకా నా అవసరం ఏముంటుంది? ఇంకా నన్ను మర్చి పక్కనట్టేయాడు. నువ్వు నిన్ను పొగడకపోతే ఏం చేస్తాడు? ఇవన్నీ ఇచ్చావు, నేను పొగుడుతూనే ఉంటాడు కదా, నేను గౌరవిస్తూనే ఉంటాడు కదా, ఇచ్చినట్టు గౌరవించాలి కదండి. మరి అందుకే గౌరవిస్తున్నాడు, అందుకే నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి గౌరవిస్తున్నాడు. నువ్వు ఒక్కసారి అన్ని తీసే చూడు, అతని చేత నేను చప్పించేటట్లు నేను చేస్తానన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు కుమారుల యొక్క లక్షణం చాలా పర్టికులర్గా చాలా చక్కగా పట్టుకోవాలండి. యోబు అన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు స్తుతించట్లేదు, అన్ని దేవుడు అతనికి ఇచ్చినందుకు దేవుడు యోబుని స్తుతించట్లేదు. దేవుణ్ణి యోబు ఎందుకు స్తుతిస్తున్నాడంటే ఆయనే సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన తన తండ్రి అయి ఉన్నాడని, ఆయన తన దేవుడు అయి ఉన్నాడని, అందుకు యోబు నమ్ముతున్నాడు, ఆరాధిస్తున్నాడు. బంగారం ఇచ్చాడనో, డబ్బు ఇచ్చాడనో, ఆస్తులు ఇచ్చాడనో, అన్ని ఇచ్చాడనో దేవుని ప్రేమించట్లేదు అతను. ఇది నిజమైన దేవుడి కుమారుడు యొక్క లక్షణం. సాతాను అదే ఆరోపణ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు, నువ్వు అన్ని తీసే చూడు, అతను నోటితో నిన్ను చెప్పించేలా చేస్తానన్నాడు. అఫ్కోర్స్ నేను సవాల్ చేస్తున్నాను, వెళ్ళి అతనికి అన్ని తీసే, కానీ ఒక మాట, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టుకోకు. నువ్వు అతని ప్రాణాన్ని ముట్టుకోకు, నువ్వు కావాల్సింది ఏదంటే చేసుకో. అతని చేత నన్ను తిట్టించే ప్రయత్నం చేయను. ఓ దేవుడు నా మహిమ కలుగును గాక. దేవుడే ఒక మనిషి మీద సవాల్ ఇస్తాడంటే అతని బీజం ఏ విధంగా ఉందో, అతని యొక్క కణం ఏ విధంగా ఉందో, అతని లక్షణం ఏమై ఉందో దేవుడు జగత్ పునాదులు వేయబడక ముందే నిర్ణయించిన కణం అది. దేవుడే భూమికి పునాదులు వేయబడక ముందే నిర్ణయించిన బీజం అది. ఆ బీజ కణము నాది, అతడు నాలో భాగమై ఉన్నాడు. నేను ఒంటరైపోయి క్షీణించిపోయి కల్వరిలో తండ్రి అని ఏడ్చినా గాని సాతానుకు నేను మొక్కేది లేదు. దేవుని మహిమ కలుగును గాక. అతను అంత వేదన పడుతూ శిలువలో ఏడుస్తున్నా గాని తండ్రి తండ్రి అని ఏడుస్తున్నాడు గాని సాతానా దైవనాన్ని కాపాడు, నేను శిలువలోకి వేసేసారు, నన్ను శిలువలో చంపేస్తున్నారు, నన్ను కాపాడు సాతానా అని సాతాను అడగలేదు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. రోగం ఇంకా పూర్తిగా ఇంకా మొత్తం చిరస్థాయికి వచ్చేసిందంటే మనిషికి భయం వచ్చేద్దండి. ఇంకా చచ్చిపోతావు అన్న భయం లోనకు వచ్చిందంటే మనిషిని భయపడటం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. కానీ ఆ ముగింపు గడియల్లో కూడా దేవుని కుమారుడు శిలువలో చనిపోయే ముందు కూడా రాజీ పడట్లేదు. యోబు కూడా బూడిదలో కూర్చుని శిలపెంకులతో కుష్ఠరోగం వచ్చి రసి కారిపోతున్న బాధతో బూడిదలో కూర్చున్నా కానీ యోబు రాజీ పడట్లేదు. అందరూ దూరాడట సాతాను. ముగ్గురు ఫ్రెండ్స్ లో దూరేసి లేనిపోని అన్నీ చేసాడంటే యోబు దగ్గర వచ్చి, నువ్వు ఇన్ని బుద్ధి మాటలు చెప్తున్నావు కానీ నువ్వు ఏదో రహస్యంగా పాపం చేసి ఉంటావు, పైకైతే అందుకే పరిశుద్ధుడిగా కనిపించావు కానీ నువ్వు రహస్య పాపం. నువ్వు దేవుడు నీకు ఎందుకు ఇంత శిక్ష వేస్తాడు? సాతానుడు నేరుగా వాళ్ళ ఫ్రెండ్స్లోకి వెళ్ళాడట, వెళ్ళి గద్దెస్తున్నాడట. ఆ ఫ్రెండ్స్కి చెప్పేశాడు, పిల్లల్ని చంపేశాడు, ఒండ్లు చంపేశాడు, అన్ని చంపేసినా కానీ దేనికి లోపట్లేదు యోబు. ఆఖరికి సాతాను అనుకున్నాడంట, వీళ్ళందరూ అయిపోయారు కానీ నా చివరి ఆయుధం ఏంటంటే స్త్రీ, నా ఆయుధం అది. నేను అందులోకి వెళ్ళినట్టు ఖచ్చితంగా ఆదామును పడగొట్టినట్టు యోగును కూడా పడగొట్టేస్తాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆదామును ఎలా పడగొట్టానో అలాగే యోగును కూడా పడగొడతానని చెప్పి వీళ్ళ భార్యలోకి వెళ్ళిపోయి ఏం చేశాడు నీకు దేవుడు?
ఎంత ఆస్తి ఇచ్చాడు, ఎంత సంపద ఇచ్చాడు, ఎంత గౌరవం ఇచ్చాడు, ఉంచాడు ఏంటి తీసుకెళ్ళిపోడు కదా అన్నీ. ఇంకెందుకు నువ్వు గణపరుస్తావు, ఇంకెందుకు నువ్వు స్తుతిస్తావు, ఇంకా యథార్థత రుచి పెట్టవు, యథార్థత నీతి మతం అంటావు, వదిలే సత్యం గొడవ వదిలిపోద్ది అన్నారు. ఎవరు భార్య కదంట, భార్యలో ఉన్న సాతాను అంటున్నాడంట. యోబు భార్యని ఎందుకు అగౌరవపరచలేదంటే, యోబు భార్యని ఎందుకు తిట్టలేదంటే, భార్యని ఎందుకు నిందించలేదంటే, నువ్వు ఆ యొక్క ఏమన్నాడు భార్యని మూర్ఖురాల్లో మాట్లాడుతున్నాడు. అంటే మూర్ఖుడు నీ లోపల ఉన్నాడో వాడు నీలో నుంచి మాట్లాడుతున్నాడు, నీకు వాడికి అవకాశం ఇచ్చావు, వాడికి అవకాశం ఇవ్వన్నాడు. హల్లెలూయా. సాతాను అందులో వెళ్ళిపోడట. నేరుగా యోగు సాతాను చూస్తున్నాడట. దెయ్యము ఇంకన్ని పరీక్షలు అయిపోయింది. చివరి పరీక్ష ఏంటంటే సొంత భార్య పక్కన ఉంది. దేవుడు మహిమ కలుగాక. ఎప్పుడైతే ఆ యొక్క దెయ్యాన్ని గద్దించాడో, ఆ దెయ్యాన్ని లూసిఫర్ని గద్దించాడో, నా వల్ల కదని వెళ్ళిపోవడం దేవుడి దగ్గర చేతులు ఎత్తికాడట. ఇలా ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల అవ్వట్లేదే బాబు. దట్ ఈస్ మై సన్. అది నా కుమారుడు. నా కుమారుడు అంటే ఏదో ఇవ్వడం ద్వారా ప్రేమించే వ్యక్తులు కాదు, లేకపోతే ఏదో సమకూర్చి బంగారం ఇచ్చి ఆస్తులు ఇచ్చి సంపదలు ఇచ్చినందుకు ఆస్తులు బట్టి ప్రేమించే వ్యక్తులు కాదు నా పిల్లలు. దేవుడు నా మహిమ కలుగాక. నా పిల్లలు ఉన్నను లేకున్నాను, కరువైనను, వస్త్రహీనతైనను, శ్రమ అయినను, నిందైనను, మరణమైనను, ఖడ్గమైనను, ఏ వైనను కూడా నా కుమారుడు నుంచి నన్ను ఏది కూడా వేరు చేయలేదు. దేవుడు నా మహిమ కలుగాక. ఇది దేవుడు తన కుమారుడికి ఇచ్చే సాక్ష్యం. ఎందుకంటే శ్రమలోనూ అదే ప్రేమ, హింసలోనూ అదే ప్రేమ, లేమిలోనూ అదే ప్రేమ, కలిమిలోనూ కూడా అదే ప్రేమ. అందుకే ఆ విధంగా తయారు చేయడానికి దేవుడు శిక్షలు అనుమతిస్తా ఉన్నాడు. దేనికి శిక్ష మన మీద ఎందుకు వస్తుందో తెలుసండి. అటుపక్క సాతానికి రుజువు చేయాలి, అటుపక్క లోకానికి రుజువు చేయాలి, ఇటుపక్క దెయ్యాలకి రుజువు చేయాలి. వాళ్ళకి రుజువు చేసి ఇది నా కుమారుడు, ఇది నా కుమారత్వం, ఇది నా యొక్క కుమారుడు అని చెప్పి సాక్ష్యం ఇవ్వడం కోసం నీ మీద శిక్షలు అనుమతిస్తున్నాడు. నువ్వేమో అయ్యో దేవుడు నాకు ఇంత పరీక్ష పెట్టేయడు, ఇంత శిక్ష పెట్టేయడు, ఇంత శ్రమ ఎట్టేయడు, ఇంత ఆర్థిక పరిస్థితి పెట్టేయడు, ఇన్ని అప్పులు ఎట్టేసాడు, ఇన్ని బాధ ఎట్టేసాడు, ఇన్ని కష్టాలు ఎట్టేసాడు, అసలు నేను దేవుని కుమారుడు అంటావా? అందవద్దు. హల్లెలూయా. కానీ దేవుడు అనుమతించే దానికి ఖచ్చితంగా దేవుని కుమారుడు ఆ శీలాన్ని, ఆ గుణాన్ని కాపాడుకుంటాడు. హల్లెలూయా. దేవుని కుమారులు ఎప్పుడు కూడా, కుమార్తెలు ఎప్పుడు కూడా దేన్ని కాపాడుకుంటారండి? గుణమును కాపాడుకుంటారు, శీలమును కాపాడుకుంటారు. ఖచ్చితంగా దేవుని కుమారుడు ముఖ్యమైనది ఏంటంటే గుణశీలమైనది, గుణమైనది. సాయంత్రం చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం. దేవుడి వాక్యం దీవించిన గాక. అందుచేత మనం ఖచ్చితంగా దేవుడు ఒక గొప్ప గుణశీలాన్ని ఇచ్చాడు. ఆ గుణశీలమే జగత్ పునాది వేయబడక ముందు దేవుడిచ్చిన బీజకరమైనది. దేవుడు ఆ యొక్క భూమికి పునాదులు వేయబడక ముందే ఆ గుణాన్ని ఇచ్చాడు. అందుకే యోగుని అడుగుతున్నాడు, ఆ యొక్క భూమికి పునాదులు వేయకముందు ఎక్కడున్నావు? ఎందుకు అడిగాడంటే, నువ్వు ఎందుకున్నావు అంటే నువ్వు గుణమై ఉన్నావు, నువ్వు ఒక గుణలక్షణమై ఉన్నావు. ఆ గుణలక్షణం నాలో ఉంది, నాలో ఉండి నీవు సమస్తాన్ని గుణ చేసావు. హల్లెలూయా. ఈ గుణలక్షణమే నీవై ఉన్నావు. నా గుణలక్షణాన్ని నేను తీసుకురావడం కోసం, నా గుణలక్షణాన్ని సాతానికి నిరూపించడం కోసం నీకు ఈ శ్రమను అనుమతించాను. ఎప్పుడైతే ఇవన్నీ విషయాలన్నీ కూడా బయలుపరిచాడు దేవుడు యోబుకి, అప్పుడే ఏడుస్తున్నాడు అనమాట. హల్లెలూయా. లాస్ట్ గా మనం చూద్దాం బైబిల్లో ఆది యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. 42:6. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి ఇప్పుడు ఏడుస్తున్నాడు అనమాట. దేవుడి విషయాలన్నీ ఎప్పుడైతే బయలుపరిచాడో, నీవు నా గుణలక్షణమయ్యా,
నీ గుణలక్షణాన్ని నేను సాతానికి చూపించడం కోసం, లోకానికి చూపించడం కోసం, దెయ్యానికి చూపించడం కోసం నా గుణశీలాన్ని నేను పరీక్షించి, నా గుణాన్ని నేనే పరీక్షించి నేను నీ యొద్దకి ఇవన్నీ అనుమతించాను. నీవు నాలో ఉన్న గుణశీలము గుణలక్షణమైనావు అని చెప్పి దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క లక్షణాలను బయట పెట్టాడో అప్పుడు యోబు తనకు తానే అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడడానికి మొదలెట్టాడు. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను, నేను ఎంత పాపం చేశాను, దేవుడి యొక్క గుణాన్ని నేనని, దేవుని యొక్క గుణలక్షణాన్ని నేనని, దేవుని యొక్క ఆ యొక్క దేవుని కుమారుల్లో ఆ దేవదూతలందరూ పాడుతున్నప్పుడు ఆ ఉదయ నక్షత్రాలన్నీ కూడా ఆ ఉదయ నక్షత్రంలో ఒక నక్షత్రంగా నేను ఉండి దేవుడిలో ఉండి ఎంతగా నేను సంతోషమైన స్థానాన్ని దేవుడు నాకు ఇచ్చినప్పుడు భూమి మీద ఉండి నేను ఎంత సమయాన్ని వృధా చేశాను, ఎంత టైం వృధా చేశాను, ఎందుకు ఈ వాక్యం నాకు ముందే పరిచయం అవ్వలేదు, ఎందుకు దేవుడు నాకు ఇవన్నీ విషయాలని చెప్పలేదు, నేను ఎంత ముందు దేవుడిని నేను కనుగొంటే ఈ విషయాలన్నీ నాకు కనుగొనేవి కదా, నేను పట్టుకునేవాడు కదా అని పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్త అంటాడండి, నేను చాలా సమయం వృధా చేసేసాను, నాకు ఇంకా కొన్ని 10 సంవత్సరాల ముందు వాక్యం కనుక నాకు తెలుసుంటే, ఈ సత్యం కనుక నాకు తెలుసుంటే, ఈ దూత కనుక నాకు ప్రత్యక్షమై ఉంటే ఇంకా కొన్ని అనేక వేల మంది ఆత్మల్ని రక్షించుండేవాడు అన్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో, ఎంత అమూల్యమైన టైం నేను వృధా చేశాను, ఎంత అమూల్యమైన సమయాన్ని నేను వేస్ట్ చేశాను, దేవుడు ఇలాంటి గొప్ప కార్యాన్ని నా పట్ల ప్రణాళిక రచించాడు కదా, ఈ ప్రణాళిక నేను ఎందుకు పొందుకోలేకపోయాను. పశ్చాత్తాపడి ధూళిలో పడి ఏడవడం మొదలెట్టాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మనము దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షతలు ఇస్తాడో, వాక్యాన్ని బయలుపరుస్తాడో, నీవు నాలో ఉన్న గుణలక్షణం నీకు తెలియజేస్తాడో, నీవు కూడా భూమి మీద బూడిదలో పడి పశ్చాత్తాపడి దేవుని ముంగట ప్రతి కార్యాన్ని కూడా ఒప్పుకొని చక్కగా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. ఏ మాత్రం కూడా సమయాన్ని వృధా చేయవు. ఖచ్చితంగా దేవుని ముంగటికి వెళ్ళి, ప్రభువా, కరువైన, ఖడ్గమైన, హింస అయిన, బాధ అయినా ఏమైనా కానీ నీ ప్రేమ నుంచి నన్ను వేరు చేసేది లేదు ప్రభువా. ఖచ్చితంగా నేను నీతోనే ఉంటాను, నీకోసమే బ్రతుకుతాను, నీకోసమే జీవిస్తాను. నీవు నా ప్రాణం, నీవే నా తండ్రివి, నీవే నా యొక్క ఆధారమైనావు, నీవే నా సర్వ సృష్టికర్తమైన దేవుడు అయినావు, నన్ను సృష్టించిన సృష్టికర్తమైనావు. నిన్ను తప్ప నేను భూమి మీద దేన్ని కూడా నేను కొనియాడను ప్రభు అని వెళ్ళి పశ్చాత్తాపడి ఆయన ముంగుట మోకాళ్ళ నుంచి చక్కగా దేవుని వేడుకుంటూ నీ యొక్క అవసరాలన్నీ కూడా పరిశీలించబడిన ఆత్మచేతను పొందుకొని సీలువేయబడి దేవుని సన్నిధిలో ఒక ప్రాముఖ్యమైన పాత్రగా దేవుని దృష్టిలో మారుతాం. ఖచ్చితంగా దేవుడి వాక్యం దీవించిన గాక. మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకోండి, లేచి నిలబడి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధికి వెళ్దాం.